లైట్స్ ఆన్ చెప్పాలి. తెలుసా నీకు నిజంగా? అంటే నలుగురు డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సందీప్ ఫోన్ చేసి ఏదో చెప్తున్నా తర్వాత చెప్తలేడా ఫోన్ చేస్తే సార్ మీకు యాక్టివ్ రాదు అంటే చెప్తారు కానీ యాక్టివ్ రాదని చెప్తున్నా. సర్ప్రైజ్ ఏం చెప్పాలా నేను నరేంద్రకి సర్ప్రైజ్ చేయాలనుకున్నాను కానీ సర్ప్రైజ్ నేనయ్యాను. చెప్పారు సతీష్ గారు. ఒకసారి ఎక్కడున్నారు సతీష్ గారు? ఓకే సతీష్ గారి క్లాస్, సతీష్ గారి క్లాస్. అసలు చాలా మనం అందరం ఫోటోలు దిగుతాం కానీ ఫోటోలు కొంతమంది మాత్రమే సేవ్ చేస్తారు. అందులో ఆధార వేసింది అండ్ ఫ్యామిలీ ద నెంబర్ 1 అంటే ఫ్యామిలీ అన్నాను అందుకే. సో యాక్చువల్గా నరేంద్ర కోసం ఏదన్నా పవర్ పాయింట్ చేద్దామని చూస్తే ఒక్క ఫోటో దొరకలేదు. అది యాక్చువల్గా ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 14 సంవత్సరాల ఫ్రెండ్షిప్ లో అంటే మనోడు ఇక్కడే ఉంటాడు ఎక్కడికి పోతాడు అనుకునే బహుశా ఫోటోలు తీసుకోలేదు. సో ఫోటోస్ దొరకలేదు. లక్కీగా ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ కొన్ని ఫోటోలు పంపిస్తే ఆత్రేయ గారు నేను కలిసి జస్ట్ ఊరికే అనుకున్నాను ఒక ప్రెజెంటేషన్ చేద్దామని. సో స్మాల్ అంటే జస్ట్ ఫోటోస్తోనే లెట్ మీ డూ దిస్. పంటలు
हाय स्नेह में ना जीवितं स्नेह में ना शाश्वतं स्नेह में ना जीवितं शाश्वतं మీరందరూ సతీష్ చంద్ర గారికి హ్యాపీ యానివర్సరీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. చాలా షార్ట్ అండ్ స్వీట్ సర్ప్రైజ్ ఇద్దాం మన పాముల పార్టీ అండ్ ఫ్యామిలీకి అని ప్లాన్ చేసాం. అండ్ ఇనీషియల్గా సదా గారు అన్నప్పుడు ఐ ఇమీడియట్లీ లైక్ ద ఐడియా అండ్ ఐ టాక్ టు రమేష్ అండ్ few other friends and everybody liked the idea of going ahead with it, which includes Atreya, Deepak and Ramesh and few other. So coming to the point, and we all know that Narendra has been in Harrisburg almost now they'll say 18 years, 14 years. 14 okay. Proper 14 అనే చెప్పండి, ఆ 4 years ఏం చేసాం. So first of all, అంటే మనకి నరేంద్ర, we know him as a person, we know him as a good friend, we know him as a family man, we know he's a father of 2 pretty girls. So and he has been like help ఏదన్నా నా వరకు అయితే నేను ఏదన్నా చేయాలంటే నరేంద్ర కాల్ లేదు. He has been my right hand since the get go and we'll immediately connected each other అన్నట్టు అంతే తోడుగానే. there is no other reason or rhyme for that. There is no rhyme or reason for that. Immediately connected. But since the day from the get-go to till today, I'm sure it will be forever. So it will go on. The friendship will go on. I'm sure you all feel the same way with him as well. So antarandi anta gujjam ledu. This is a pure. But we all feel a little bit disappointed that you guys are leaving the town without a doubt. You and Ropa. And you are very close family friends to all of us. At least I would say most of us or all of us I would say, right? So ఇంకా నాకు ఇంకోటి ఏం చెప్పాలంటే చాలా మంది రాలేదు. భావిక్, చైతన్య, there are lot of other people, Bharat, they are out of town. There are various different reasons. At one point మేము సదాత్రి మాట్లాడుకున్నప్పుడు ఇవాళ సరిపోతలేదు అనుకున్నాం. But because of the summer lot of people went out of town. So luckily this turned out to be very cozy, small event with with the family send-off party, unfortunately. Or fortunately for you and for your family, for wish you all the best in Dallas. I'm sure you will rock. There's no doubt. You and Ropa both. I have a lot of friends in Dallas. For his caliber, he ran a Bawarchi restaurants for couple of years. That's not a joke. నాకు ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటారు, ఇఫ్ యూ రన్ ఇండియన్ రెస్టారెంట్ ఫర్ 2 years యువర్ ఎ మ్యాన్ అని. అంటే నేను అక్కడే మ్యాన్ కాదని కదా ఇక్కడ ఉద్దేశం. అంటే మనం మాట్లాడేటప్పుడు ఒక కామెడీ లేకపోతే బాగుంది, మాట్లాడేది కూడా అంత మించేవి లేదు. అంటే నేనేది ఏంటంటే వీ నెవర్ రియల్లీ స్టార్టెడ్ ఇన్ రెస్టారెంట్. That's why we don't know. Yeah, పర్లేదు. విఆర్ కూడా స్టార్ట్ చేద్దాం ఉన్నాడు రెస్టారెంట్. కానీ ఎందుకులే మన పావులు పెట్టాల్సింది, నువ్వు నేను వేస్తే ఏం బాగుంటుంది నాకు. అవునండి, అర్థమైంది బాగుంటుంది. ఓకేనండి. సో ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టాక్ అండి, ఎందుకంటే యూ ఆర్ ఆల్ వెల్ కనెక్టెడ్ టు నరేంద్ర and then I don't know what else to say right now, but once again thank you all for coming and thank you all for keeping it away from the Narendra so that they are being surprised. I'm sure they are surprised as far as I know. And big thanks to Sada, Atreya and Ramesh and Kishore. Sorry Kishore, I forgot to mention you. He was there since the morning with me and throughout the preparations for this program as well. So once again thank you each and everyone for coming and thank you all.
ఇంతకుముందు సతీష్ చెప్పినట్టే నరేంద్ర మాట్లాడట్లే, మాటలు రావట్లే, నువ్వు వెళ్ళిపో, ఏదైనా సంతోషంలో షేర్ చేసుకోండి, షేర్ చేసుకుంటాం, కానీ నువ్వు వెళ్ళిపోతున్నట్టే అందరికి బాధగా ఉంది. షార్ట్ గా ఫినిష్ చేసేస్తా. నరేంద్ర, నీకు హ్యారీస్బర్గ్ మీద ఎందుకు కోపం వచ్చిందో తెలవట్లే. నీకు పెళ్లి కావట్లేదు అంటే పెళ్లి చేసి అప్పట్లా దోస్తులు కావాలంటే ఎవరికన్నా ఒక 5-10 మంది దోస్తులు ఉంటారు. మీకు లిస్ట్ లో యాడ్ చేసేటప్పుడు 40, 50, 60 పోతుందండి నెంబరు. ఇంతమంది దోస్తులు సంగతి చేస్తారంటే HTA వాళ్ళు తీసుకున్నారు, ఇంతైనా కూడా హ్యారీస్బర్గ్ వదిలిపెట్టిపోతున్నారు. బట్ నరేన్, వీ విల్ మిస్ యూ. ఎందుకంటే నువ్వు యూఆర్ వన్ ఆఫ్ ఎగ్జామ్ ఒక రకంగా. ఎందుకంటే ఇంతమంది కలిసినాం కానీ బట్ యూఆర్ ఆల్వేస్ కైండ్. మీన్ ఏ మంచి పని చేద్దాం అనుకున్నా, ఫ్రెండ్స్ అనుకున్నా, యూఆర్ ఆల్వేస్ పాజిటివ్ థింకర్. తర్వాత హెల్పింగ్ ఆల్వేస్ ముందుంటావు. సో హ్యారీస్బర్గ్, at least like especially our friend circle, we don't want to miss a person like you. బట్ నువ్వు వెళ్ళిపోయినా కూడా అప్పుడప్పుడు వస్తుంది ఇక్కడికి, అప్పుడప్పుడే మంత్కి ఒకసారి విజిట్ పెట్టుకో, లేకపోతే మేము నీ దగ్గరికి వస్తాం. we wish you all the best, good luck. రూపా, సారీ, మేము నరేన్ మీద కాన్సన్ట్రేట్ చేసి నీ మీద we all miss both of you and kids. వచ్చిపోతుందండి, గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. వీఆర్ హియర్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్, వీఆర్ ఆల్వేస్ హియర్. అందరూ వచ్చేస్తారు. ఓకే మరి, గుడ్ లక్. నాకు నవీన్ 2007 నుంచి తెలుసు. ఎవ్రీ సండే నరేంద్ర రూమ్లో కూర్చొని బిర్యానీ చేసుకుని తినేవాళ్ళం. ఈ టేబుల్ అని ఎవరు చెప్పింది? స్నేహశీలి, మృదు స్వభావి, మన ప్రియ మిత్రుడు నరేంద్ర. స్నేక్స్ పార్టీ, మామూలు పార్టీ. వాడు చాలా బాధపడుతుంది, నేను వెళ్ళిపోయినా అని వాడు వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి. వాడు అంత లవ్ అనమాట మన మధ్య. వాడు ఉండలేకపోతున్నాడు, ఏం చేస్తున్నాడు ఇక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బెస్ట్ ఫ్రెండ్. నేనైతే ఫీల్ కావట్లేదు, నేను ఎప్పుడు టచ్లో ఉంటాం, దగ్గర ఉంటాం, నో ప్రాబ్లం. ఇంకా లేడీస్లో రూపాన్ని మొత్తం అసలు స్టార్ మహిళని కోల్పోతున్నారు ఇక్కడి నుంచి. గుడ్ గుడ్ కిడ్స్, నైస్. యా, హ్యారీస్బర్గ్ మిస్ అవుతారా, నేను కాదు. నైస్. నెక్స్ట్ నరేంద్ర సర్ప్రైజ్ పార్టీ వచ్చినందుకు మీ అందరికి ఏంటంటే లైక్ నరేంద్ర గురించి నరేంద్ర, రియల్లీ హ్యారీస్బర్గ్ విల్ బి మిస్సింగ్ యూ అండ్ the way you mix with people and ఎంత జోడీగా ఉంటావు అనేది like it's a very unique character you have and we'll be missing you a lot. And just coming to the restaurant రన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి మంచిగా, ప్లస్ వైఫ్ కోఆపరేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ ఇన్ ద రెస్టారెంట్, నేను కూడా ఉన్నాను కదా, రూపా గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ అలాగే నువ్వు డలాస్ వెళ్ళినా కానీ ఐ నో వేర్ యూ ఆర్ గోయింగ్ ఫ్యూచర్ ఎండివర్ కూడా మంచి లైక్ యూ విల్ బి గోయింగ్ టు the next level and you will be succeed in that. And not only this, అనేక రకాలైనటువంటి స్పోర్ట్స్ కూడా అక్కడ కూడా అన్ని రకాల గేమ్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. తెలుగులో మాట్లాడతారు ప్రియమిత్రుడు నరేంద్ర. మీ అందరికీ నరేంద్ర బావర్జీ అని తెలుసు, కానీ నాకు టైకో ఎలక్ట్రానిక్స్ అని కూడా తెలుసు. సో వీఆర్ కొలీగ్స్ ఫర్ లైక్ ఆల్మోస్ట్ 8-9 years. అక్కడ ఒక ఫోటో చూస్తుంటారు మీరు, అది బౌలింగ్ పార్టీ, అది మా ఆఫీస్ బౌలింగ్ పార్టీ విత్ ఓల్డ్ ఫ్రెండ్స్, రియల్లీ ఓల్డ్ ఫ్రెండ్స్. యూ కెన్ సీ ద ఏజ్ ఆఫ్ నరేంద్ర. ఇంకా పెళ్లి కావాలంటుంది అప్పటికి, నాకు తెలిసి ఇంకా పెళ్లి కావాలంటుంది.
So Narendra was very great support for me. Like నేను HTA president ఉన్నప్పుడు తన entertainment coordinator. Rupa was also hosting the HTA. So I remember very well, like so much support from every year. And then recent support was for my daughter's 16th birthday. Without Narendra, the food was excellent and like we couldn't have done that. So Narendra, really, thanks for your help. I remember you for around Dallas దగ్గరే 20 hours. మీరు మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, సో ఎప్పుడంటే అప్పుడు రావచ్చు ఇక్కడ ఫ్రీ లాడ్జింగ్ బోర్డింగ్ ఫుడ్. కానీ మనలోకి వెళ్దాం చూస్తుంటారు రావు అది ప్రాబ్లం. ఎవరు తెలుసు మన ఇంత మంచి పార్టీ అరేంజ్ చేశాము, తను అసలు ఇప్పుడే ఇంటర్ కాగానే చెప్పారు నాకు పోవాలని లేదని. సో మేబీ రూప గారు ఇస్తారేమో ఇక్కడే ఉన్నామనేసి. కానీ సో యా, వి ఆల్ మిస్ యూ నరేంద్ర. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ endeavors and you'll be a very successful man. నరేంద్ర అందరితో పాటు నాకు 2006 నుంచి తెలుసు. నరేంద్ర సో నాకు ఇంకా బాగా గుర్తుంది, నువ్వు అన్నాడు పత్తం ప్రవీణ్ మీ ఇద్దరు 2006లో పరిచయాలు. ఇప్పటికి మా అందరం కూర్చొని ఇంకా 3 ముక్కలాడుతున్నట్టు ఉన్నారు. అయితే సో ఆల్ ద బెస్ట్ బడి. నేను చెప్పేది ఆల్ ద బెస్ట్. రూప గారు మీ మిస్ అండి. నేను ఏం చెప్దామనుకున్నా ఇన్ని రమేష్ సతీష్ అలాగే అందరూ చెప్పింది. నాకు నరేన్ 2007 నుంచి పరిచయం. ఎట్లా పరిచయం చెప్తాను, అందరూ మన ఫ్యామిలీగా చెప్తాను. నరేను, సదా గారు, సత్యారెడ్డి ఆడం, ప్రవీణ్ రెడ్డి పట్క, నలుగురు రూమ్మేట్స్. సో నేను అక్కడికి ప్యాకెట్ అంతకి పోయాను. ఆ రోజు చాలా పచ్చిలేసాడు. బెస్ట్ ఏంటంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది అక్కడ. బెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అప్పటికి నరేంద్ర ఫస్ట్ టైం వెళ్ళాను. సినిమా చేయడం అంతా ప్యాకెట్ అట్లా చాలా యంగ్గా చారుగా తీవ్రంగా ఉండేవాడు. తర్వాత అక్కడ వాళ్ళు ఇష్టమైన పని ఏంటంటే నాకు సదా గారు మంచిగా పకోడీ వేసి టీ పెట్టేవారు. ఒకసారి బిర్యానీ, ఒకసారి బగారా రైస్, సూపర్ ఉండేవి. అన్ని తాటరాదు. ఇప్పుడంతా ఓపిక అంతా అయిపోయింది. సదా గారు నాకు బాగా గుర్తు. పక్కన ఇంట్లో మాట్లాడుతుండేవారు, వీడియో కాల్ చేస్తుండేవారు. మనం ఒకరిని ఒకటి బాగుండేది. బట్ ఎనీవే వి మిస్ యూ నరేన్. యు ఆర్ ఏ ట్రూ ఫ్రెండ్. ఐ మీన్ ఫర్ హెచ్టీఏకి అందరికి చాలా హెల్ప్ చేస్తున్నాము. సో హెచ్టీఏ is going to miss you and we are all going to miss you. Keep in touch. We wish you best of luck. I'm sure you are going to be successful in all your future. Make sure you have buy some houses over here so that you can come and go. అంటే అలాగే ట్రూ ఫ్రెండ్ మానవం కదా. ఎనివే ఐ విష్ యూ బెస్ట్ నరేంద్ర రూప గారు. అందరు చెప్పింది నరేంద్ర. వీ విల్ డెఫినెట్లీ మిస్ యూ. యూఆర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. డెఫినెట్లీ ఎస్పెషల్లీ హెచ్టీఏ. కానీ నాకు కూడా ఆల్మోస్ట్ మన కేపీ గారి ఎక్స్పీరియన్స్ నీకు గుర్తుందో లేదు, కానీ ఐ థింక్ ఐ మెట్ హిమ్ on the same while playing cards in the నరేంద్ర గుర్తుగా మాస్టర్ స్క్వేర్ అపార్ట్మెంట్ లో కిరణ్ రెడ్డి, నీవు, ప్రవీణ్ అప్పుడు $10. ఇప్పుడు లెవెల్ కాదు, అప్పుడు $10 $20 అప్పట్లో 2009 సరదాగా ఆడినాం. బట్ సిన్స్ దెన్ దెన్ ఈ కేమ్ టు హెచ్డిఏ, సిన్స్ వి బికమ్ క్లోజ్. డెఫినెట్లీ వి విల్ మిస్. నువ్వు బావాచ్ క్లోజ్ చేసినప్పుడు ఐ డోంట్ నో వెదర్ ఐ నెవర్ టోల్డ్ యూ, బట్ I and Ajit felt very bad. ఎందుకంటే we like that బావాచి బిర్యానీ lot. I mean I ordered many times too.
అనుకుంటుంటే ఎందుకు బాగా నడుస్తుండే కదా ఎందుకు క్లోజ్ అవుతుందా అనుకుంటుంటే మనసులో పడ్డా ఆయన ఎవరు డిస్కస్ ఏమన్నావు వెళ్ళేమో. సో గుడ్ లక్. ఐ థింక్ యూనో నీ జాబ్లో కానీ ప్లస్ ఫ్యూచర్ అక్కడ బావచ్చు బిజినెస్లో కానీ విల్ విష్ యూ వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. రూపా మీ సపోర్ట్ లేకపోతే ద వే ఈ ఎంజాయ్స్ అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి వెరీ కూల్ గై. సో ఐ మీన్ వెరీ ఆఫన్ వెరీ కూల్ ఉంటుంది అసలు ఎక్కడ టెన్షన్ ఏముండదు. సో గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. We will wish you best in the future, whatever the endeavors you do, business or jobs, everything. And also I miss you both girls. Very, I like kids very light, so very very funny girls. Good luck, Nana. Take care. సో కేపీ గారు ప్రతిసారి అందరూ ఇట్లా స్పీచ్లు అయిన తర్వాత ఐ సెకండ్ ఇట్ ఐ థర్డ్ ఇట్ అంటారు. సో ఇప్పుడు ఆయన సెకండ్ ఇట్ థర్డ్ ఇట్ అనకుండా ఆయన స్పీచ్ ఇచ్చింది కాబట్టి నాకు ఆ ఛాన్స్ వచ్చింది. ఐ సెకండ్ ఇట్. బట్ కమింగ్ బ్యాక్ టు నరేంద్ర, రూపా, దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ అర్, అంటే ఎవ్రీ వన్. బట్ నాకు దీపిక కూడా చాలా మంచి ఫ్రెండ్స్. స్పెషల్లీ రూపా, ఫస్ట్ నీ గురించి మాట్లాడాలి. మనము ఒకసారి ఎంసీ చేసినాం, దాంట్లో 90% ఆఫ్ స్క్రిప్ట్ రాయడము అదంతా ఒక 1 డేలో షీ ప్రిపేర్డ్ అండ్ కేమ్ విత్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండ్ షీ లెడ్ ద ఎంసీ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐ వాజ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దట్. అండ్ దెన్ హెచ్టిఏ త్రూ జెల్ చేసినప్పుడు she brought in so many sponsors. She అంటే ఎంటర్టైన్మెంట్ కూడా తను ప్రోగ్రామ్ చేసింది. She definitely HTA ladies part of it definitely miss. Yeah, HTA part of it Rupa చాలా మిస్ అవుతుంది. And all the friends also will miss you. Narendra. Indoor, outdoor sports. I used to play outdoor sports with him too. So, Narendra, I mean, anytime I needed any help, especially మేము హౌస్ వార్మింగ్ చేసుకున్నప్పుడు, when I asked him, Narendra కొంచెం డిఫరెంట్గా ఉండాలి మన హౌస్ వార్మింగ్ అంటే, పర్సనలీ టుక్ ఇట్ అన్నాడు. అందరికీ అంతమందికి అక్కడ తెచ్చి పూరి లేయడము కానీ అరిటాకు భోజనాలు, దట్ వాజ్ హిస్ ఐడియా. సో ఐ రియల్లీ అప్రిషియేట్. అంటే అట్లాంటి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి, బట్ కొన్ని చెప్తున్నాను. సో హీ వాజ్ అ గుడ్ ఫ్రెండ్. రూపా, నరేంద్ర, హారిస్పురం will miss you definitely. Also the kids, they will miss your family. But wish you all the best wherever you go and whatever endeavors you pursue. Okay, all the best. Thank you. Right. Rupa, where are you? Yeah. Rupa, Narendra. You know, everybody know I just came in, so they're already checking the things. They are unique, very unique, in a different perspective. So they are a very, I said, great couple, and before great couple, Narendra was a great bachelor, entertainer, and so many things everybody is talking. But I had a great channel interaction Narendra Tony, especially Bhavarti start చేసుకుంటూ. So we had so many things, and I saw him, you know, he was a great person in community activities and as well as social activities, and all of above. He is a great friend to me. ఎవరైనా నరేంద్రని ఒకసారి కలిస్తే తర్వాత చెప్పుకోవాలంటే గుడ్ థింగ్స్, తర్వాత మెమరబుల్ థింగ్స్, అండ్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్
So we spend so many, I spend, not many as others, but we spend some nights, day and nights playing, and we never get bored, to be honest. Never get bored, especially with Narendra and Praveen. And it's not a tiring game, it's not a game for money, it's more than playing. I think we are enjoying their jokes, especially me. So that's why that kind of thing, so entertainment aspect. And we saw him, he got married, హరీశ్బర్గ్లో వచ్చినప్పుడు పెళ్లి ముందు చాలా జోక్స్ ఉండే ప్రవీణ్ మీద, నరేంద్ర మీద. ఇంకా పెళ్ళెప్పుడు ఎత్తే మన ఊర్లో పెద్ద రగ్గారంటారు, మీకు ఏదో ఇచ్చి పెళ్లి చేయాలని అంటాడు. నాకు పెళ్ళి అయిపోయింది. వి సా దెమ్ become a great couple and raising two beautiful daughters, and same time involving in the community, right? So Rupa, I have to say that last time when we did gel, you were an active part, participation into the gel activities, and we're going to miss you definitely. HTA is going to miss your contribution more than Narendra contribution, I would say. So in the day, she put like time and efforts, interest, blood into it when it comes to her commitment. Narendra కొంచెం వేరే యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి కొంచెం అప్పుడప్పుడు డిస్ట్రాక్ట్ అవుతాడు, కానీ బట్ వెన్ షీ కమిటెడ్ షీ ఈస్ దేర్. That's Rupa. I noticed it. So and all the things, Narendra, we saw him, is a very career growth and business growth, and we would like to, definitely we're going to miss you. And when we talk about like in the talk, we talk about a lot of other things. Your valuable ideas, good ideas. We're going to miss it in person, but we are always there. We can talk. And Harrisburg, we always don't think that this is doors are closed. You are welcome back here anytime. And this town is like as a close friends and families. We become a close friends and families. Don't forget that. And when you go there, you do a lot of new things. You explore things. I know you have a lot of good friends there, but still, you come to the point where they say, hey, we wanted to stress out and go back to Harrisburg. You are welcome. We are always welcome here, and feel free to come here anytime. And whatever you do there, I know you will be doing all good things. Someday, we'll see you there. Somewhere in Dallas. Yeah. So that's all I have to say, and thank you for your contribution to HTA especially, and community services, as well as inspiration to some of the other people who wanted to get into business. Those are the key things to say. Thank you. కానీ ఇప్పుడు నేను యూట్యూబ్ లో వీడుకోని పాటలు ఏమైనా ఉన్నాయంటే అన్ని పాటలు సరే వీడుకోని పాట పాడుతా ఉంటారు, అక్కడ దొరకలేదు. అదే అప్పుడు నాకు మనసులో అనిపించింది, అయ్యో ఇలా ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు కదా, అమెరికాలో ఉంటున్నారు. సో వీడుకోని పాట ఐ డోంట్ వాంట్ టు సింగ్ యాక్చువల్లీ, బికాజ్ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్, యు ఆర్ హార్ట్స్ ఆఫ్ ద హారిస్బర్గ్. నరేంద్ర కోసం పాటలు అనుకున్నాను, కానీ మాటలు రావటం లేదు. చెల్లెళ్ళను తమ్ముళ్ళను వదిలి మన తమ్ముడు నరేంద్ర ఎరకిపోతున్నా బాగా అయితే మామూలుగా మాట్లాడతాను. నేను ఒకటి ఇందాక నుంచి స్పీచ్లు అన్నింటిలో ఏంటి ఫైండ్ అవుట్ చేశానంటే, ఒక పెద్ద క్యాసినో కింగ్ వెళ్ళిపోతాడు. ఏంటి ఇక్కడ ఏం చేయండి, క్యాసినో షిఫ్ట్ చేస్తున్నారా టెక్సాస్? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఏంటి బ్రాండ్ ఏంటి అసలు? అదే
అసలు ఇక్కడున్న ఈ బెంచ్ నుంచి ఆ బెంచ్ వరకు అందరూ స్పోర్ట్స్, ఇండోర్ స్పోర్ట్స్, అవుట్డోర్ స్పోర్ట్స్, ఇంకేమీ ఉన్నాయి నాకు తెలియదు. అదర్ స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ ఒకటేనా ఏదో మొత్తానికి. కానీ ఏదైనా సరే అయితే ఒకటి అందరం ఒప్పుకోవాల్సింది ఏంటంటే రెండోది తెలియకుండా ఏం జరగదు కదా, సెకండ్ వరీ అండి. బట్ టు ఐమ్ రియలీ ఐ కాంట్ సే హ్యాపీ, బట్ మీరు యూఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ మిస్ యూ, బోత్ ఆఫ్ యూ, వెరీ వెరీ యాక్టివ్ పీపుల్. కల్పన నేను ఎప్పుడు వీ ఆల్వేస్ టాక్ అబౌట్ యూ కపుల్ అంటే యూజువల్గా బోత్ సర్వీస్ యాక్టివిటీస్లో కానీ లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్లో కానీ పార్టిసిపేషన్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్, బికాజ్ దేర్ షుడ్ బి లాట్ ఆఫ్ కోఆపరేషన్ కదా. సో మీ ఇద్దరు కూడా నేనంటే నేను పోటీపడి చేస్తూ ఉంటారు అన్ని విషయాల్లో కూడా. దట్స్ రియలీ రియలీ మోటివేషనల్ టు అదర్స్ యాక్చువల్ చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఫ్రెండ్షిప్, సర్వీస్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఉన్నాయి చెప్పాలి అంటే. ఇంకా లిస్ట్ చెప్పుకుంటా ఉంటే చాలా ఉన్నాయి నరేంద్ర. బట్ నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో యూఆర్ రియలీ రియలీ ఫ్రెండ్లీ, అంటే లైక్ ఎప్పుడు కూడా చక్కగా ఫ్రీగా ఫ్లోగా మాట్లాడుతూ ఉంటాం. సో దట్స్ గుడ్ థింగ్, ఐ రియలీ లైక్ ఇట్ యాక్చువల్లీ. మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఏదో అవుట్ సైడర్తో మాట్లాడుతున్నట్టు అనిపించదు, ఫ్రీగా మాట్లాడుతూ ఉంటాను. సో వెరీ క్యాజువల్గా ఉంటుంది కాన్వర్సేషన్. రూపా గారి మీద నేను చాలా తక్కువ మాట్లాడాను, బట్ ఐ సీ యువర్ యాక్టివిటీస్, ఇట్ ఈస్ రియలీ రియలీ మోటివేషనల్ టు అదర్స్ యాక్చువల్ చెప్పాలంటే. సో గుడ్ వర్క్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ మనోడు నెక్స్ట్ ఇయర్కి హౌస్ వార్మింగ్ ప్లానింగ్కి నాకు ఆల్రెడీ హోటల్స్ బుక్ చేస్తాను, లైన్లో కారు బుక్ చేశానని చెప్పాడు. సో మనందరం కూడా రెడీ ఉండాలి నెక్స్ట్ ఇయర్కి. మీరు ఆశకైనా అనుకుంటారు అది ఏదో కారు అనుకుంటారు. సో మీరు అదే దృష్టిలో అలాగే ప్లాన్ చేయండి, ఎందుకంటే మా అందరికీ టెక్సస్ కూడా చూడాలని ఉంది ఆ ఏరియా అంటే. సో ఒక ట్రిప్ అయిపోద్ది మాకు అక్కడికి. సో మీ ఇంటికి వచ్చి హాయిగా అక్కడ కూడా ఎంజాయ్ చేస్తాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, బోత్ ఆఫ్ యూ, వెరీ గుడ్ జాబ్ అండ్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా నరేంద్ర నాకు 2007 నవంబర్ నుంచి తెలుసు. నేను ప్రవీణ్ పట్టం అండ్ కిరణ్ ఐరెడ్డి ముగ్గురు రూమ్మేట్స్ మీ. ఇంకా మా రూమ్కి వస్తూ ఉండేవాడు బాగా. ఇంకా అట్లా మేము టెక్నికల్ డిస్కషన్స్ మా వీకెండ్ బాగా నడుస్తూ ఉంది. జావా గురించి బాగా చెబుతూ ఉంటాడు. మార్నింగ్ 3-4 అయ్యేది, సాటర్డే సండే వెళ్ళిపోతా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీనివాస్ ఒప్పుకుండేవాడు, బాబాయ్ గుడ్ నైట్ చెప్పారు, ఇంక నిద్ర పెట్టింది బాబాయ్ అందుకే టెక్నికల్ డిస్కషన్ అంటున్నాడు. పప్పు ఇండియన్ పోలీస్ ఉన్నాడు. ఇంకా అలానే ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే అందరు చెప్పినట్టు నరేంద్ర అప్పటి నుంచి ఇప్పుడు దాకా వస్తున్నాం యూనిక్. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలానే ఉన్నాడు. నాట్ ఓన్లీ గ్లామర్ పర్సన్ కూడా అలానే ఉన్నాడు. ఒకసారి పరిచయం అయితే అందరితో అంత మంచిగా ఉంటాడు చివరి వరకు. సో హోప్ యూ విల్ గెట్ గుడ్ సక్సెస్ దేర్ ఆల్సో. విష్ యూ ఆల్ ది బెస్ట్ రూపా గారు అండ్ నరేంద్ర. I mean, Narendra, so many years నుంచి తెలుసు. He's very good friend. And always Rupa and kids, we are so bonded now. Like really we miss them. Like once they go to dance. First Narendra చెప్పగానే like he said like we are moving. I said that's really good. Like you are taking the right decision in Japan because kids are at the right age. Once they grow up, I said you can't move. It's very tough to move in Japan. You are taking a right decision. We came to this country for betterment, right? So we are all friends here. We are always there. But always good luck for your future. That's all I can say. I want to say one thing. Rupa and Adigan. Rupa, ఏడుస్తావా వెళ్తే అంటే రవి నేను పెళ్ళైనప్పుడే ఏడలేదు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తాను. వాళ్ళ నాన్న కూడా నరేంద్ర చెప్పాడు అనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరు అసలు ఏడలేదంట పెళ్ళైనప్పుడు. నరేంద్ర వాజ్ లుకింగ్ ఎట్ దెమ్ లైక్ ఏంటి పిల్లలు ఇచ్చి పంపిస్తున్నారు, ఎవరు ఏడవడం లేదంటే రూప అంటుంది నీ పిల్లని ఎక్కువ పదా తీసుకెళ్ళాలి. నరేన్ నాకు ఫస్ట్ ఆల్మోస్ట్ HTA కొంచెం ముందు తెలుసు. నాకు ఫస్ట్ ఐ నో దీస్ 3 ఫ్రెండ్స్. ఐ యూస్ టు థింక్ అబౌట్ ద 3 మస్కెటియర్స్, నరేన్, ప్రవీణ్ అండ్ సత్య. సో బావర్చి స్టార్ట్ చేయకముందు
I was more close. That's the time which I became very close to Naren. Naren can, when he moved to Sri Lanka, Naren can actually నాకు దీపుతో మంచి ఎక్కువ దాంతో బాగా ఆడుకునేవాడు. సో తర్వాత నరేన్ when we came into STA, we are very close. ఇప్పటికీ when he started Bawarchi, I know all the names. I used to always love that names which Praveen used to come and Naren used to say వాడు చేస్తాడు ఇది, and it's a proper best friendship, I could say. And he's known for that friendship even for today. Not just us, anybody in this room or even in Harrisburg, Naren is known for his friendship. నాకు రూపాతో అంతకన్నా నరేన్ అండ్ దీపు ఆర్ వెరీ క్లోజ్, I could say. So all the best for you. Thank you. నరేంద్రకి నాకు ప్యాకెట్తో కాంబినేషనే లేదు, ప్యాకెట్ ఎప్పుడు ఆడలేదు. యాక్చువల్గా బాండింగ్ మాకు బాగా ఎక్కడ పెరిగిందంటే ఆడు ఏ రోజు సంగీతకి వెళ్ళి అక్క అని పిలిచాడు, సెంటిమెంట్గా కొట్టాడు. బట్ అప్పుడు బాగా కనెక్ట్ అయ్యాడు. అండ్ దీపుది బర్త్డే పిక్చర్స్ ఐ రియలీ కనెక్టెడ్ అట్ దట్ టైం. నాకు అప్పుడులోనే ఫోటోగ్రఫీ ఒక ప్యాషన్ వస్తే దీపు బర్త్డే. సో సదా అన్నారు కదా ఫోటోలు అంటే అక్కడికి తీసుకొచ్చాను, చిన్న పాపది. సో బట్ అగైన్ we were not going to miss you. It's a చిన్న కంట్రీ, సో we'll be in touch. Thanks. నరేంద్రతో ప్యాకెట్తో ఫ్రెండ్షిప్ లేదు, కానీ మామిడికాయలు ఫ్రెండ్షిప్. ఓన్లీ ఒక వన్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఉంటే HTA ప్రెసిడెంట్ అయ్యేవాడు, అది మిస్ అవుతా ఉన్నాడు. మా మధ్య రిలేషన్ ఏంటంటే కార్డ్స్ కాదు, మా 2019లో ఫ్రెండ్షిప్ ఎక్కువ. ఈజ్ ఎ ఫ్యాన్స్ ఇన్ మినియాపోలిస్ టు. నాట్ ఓన్లీ మినియాపోలిస్ కాదు, కడపలో ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఉన్నారు మనకి. మొన్న కూడా అతను కాల్ చేసి పిన్ చేసి, అన్నా మీ ఫ్రెండ్ ఉన్నాడా 2024లో మళ్ళీ పోదామంటాడు. యా నరేంద్ర, ఆల్ ది బెస్ట్. యా నరేంద్ర ఎప్పుడు పరిచయం గుర్తులేదు కరెక్ట్గా. నరేంద్రతో ఎప్పుడు డిస్కస్ చేసినా ఒకటి మాత్రం చెప్తుంటాడు, ప్రతి ఒక్కరి పేరు నా రూమ్మేట్ అని. సో నరేంద్ర, ఇక్కడ ఎంతమంది రూమ్మేట్లు ఉన్నారు ఈరోజు? ఓకే, ఆల్ ద బెస్ట్ నరేంద్ర అండ్ రూపా. గుడ్ లక్. ఫస్ట్ రూపా గారికి థ్యాంక్స్ చెప్పాలి. మై కిడ్స్ ఆర్ గోయింగ్ టు మిస్ యూ. నరేంద్ర గురించి చెప్పాలంటే ఆయన వాడినట్టు నేను వాడలేదేమో ఇంట్లో. నరేంద్ర బర్త్డే అని ఆయన ఇయర్కి 4 to 5 times చేసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే నాకు గుంటూరు చికెన్ అంటే ఇష్టం అండి. సో బాగా చికెన్ తెచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవ్రీబడి నోస్ 2 మేజర్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ థర్డ్ది తీసుకొచ్చాడు నాట్స్. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. సో 2 ఉండగా 3 తెచ్చాడు చూసావా, ఆ గట్స్ మెచ్చుకోవాలి. చాలా వేసాడు. అపార్ట్మెంట్స్ నుంచి మైత్రి ద్వారా పరిచయం, మైత్రి వాళ్ళ ధ్యాన ద్వారా పరిచయం, ఆ తర్వాత పరిచయం. ఇట్స్ బీన్ ప్లెజర్. వెల్కమ్, చాలా న్యూ ఇయర్స్ మనం కలిసి వెల్కమ్ చేసాము. సో డాలస్ బాగా నువ్వు ఫుల్గా వెళ్ళి అక్కడ దున్నేసి సక్సెస్ అవ్వాలి. రూపా అయితే ఇంకా రూపకి నేను ఎప్పుడు చెప్తుంటాను, రూపా సెన్స్ ఆఫ్ హ్యూమర్ నేను నా లైఫ్లో ఎవరిని చూడలేదు. అంత ఫాస్ట్గా కౌంటర్ వేయడం అనేది నేను ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. రూపా ఎప్పుడు చెప్తుంటాను. లాస్ట్ టైం స్ట్రీట్ ఫుడ్ నుంచి వచ్చినప్పుడు నీకు ఇచ్చాం కదా, ప్లీజ్ డాలస్ మట్టి అడగ మాకు అది. నరేంద్ర అండ్ రూపా ఫ్యామిలీ మాకు స్ప్రింగ్ఫర్డ్ నుంచి తెలుసు. అండ్ సేమ్ కంపెనీ కూడా నేను నరేంద్ర టీలో వర్క్ చేస్తూ ఉన్నాను.
my bonding more with family. I think we did a lot of family gatherings, especially in my late night outs and common sport underline. Yeah. So one thing I know of Narendra is he's very energetic guy. And night out session next day morning fresh ga untaru. And Vamsi definitely, I totally agree with Vamsi, especially Rupa. She has a lot of sense of humor. I know she's also very active, especially dance, what like that. Narendra also, I think, a great friend to have. I think we have a lot of memories, especially with family gatherings and a lot of picnics, camping. Still remember all those. I wish Narendra and Rupa and family all the best for your future. Thank you. Rupa గురించి నాకు ఎక్కువ తెలియదు, పరిచయం లేదు. నరేంద్ర నేను ఇక్కడికి 8 years బ్యాక్ వచ్చాను. బట్ నాకు జ్యువెలరీ కమ్యూనిటీ వచ్చిన తర్వాతే నరేంద్ర పరిచయం 2015. అది కూడా ఎక్కడ పరిచయం అందరికీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఐ లైక్ హిస్ కాంపిటేటివ్ స్పిరిట్ while playing the cards. And it's never losing. ఎప్పుడు ఓడిపోవాలనే యాటిట్యూడ్ ఉండదు. ఆల్వేస్ కాంపిటేటివ్ స్పిరిట్. And any time food order చేసినా కానీ పులావ్ మాత్రం I miss that పులావ్. పులావ్ I really miss that. So all the best Narendra for your future endeavors. Thank you. నరేంద్ర మేము స్నేక్ నుంచి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ 2 కామన్ స్పోర్ట్స్లో ఉన్నాము. ఒకటి అవుట్డోర్కి నాకు క్రికెట్ పరిచయం చేసింది ఇక్కడ ఒక టీంకి నరేంద్రనే. సో ఇప్పుడు ఒక టీం క్యాప్టెన్గా ఉంది. సో నరేంద్రతో ఒక గుడ్ మెమరీస్ ఏంటంటే లైక్ వినోద్ సార్ లాంగ్ లాస్టింగ్ బ్యాట్స్మెన్. చివరి వరకు ఇద్దరం కాంపిటేటివ్గా నాకు కంపెనీ అండి ఇద్దరం ఉంటాము. రీజన్ కరెక్ట్, రీజన్ ఎక్కువ వేసాము. కానీ గుడ్ థింగ్ ఏంటంటే లైక్ గుడ్ ఫ్రెండ్. ఎప్పుడు లైక్ మీరు రోజు సందీప్ అన్నట్టు రోజు మాట్లాడకపోయినా ఆఫ్టర్ ఈవెన్ 1 month we talk, it's the same pace. సో అలాగే ఉంటుంది. మిస్ డెఫినెట్లీ రూపా ఆల్సో. సో ఆల్ ది బెస్ట్. మనం చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం కానీ కొంతమందితో కనెక్ట్ అవుతాం. మంత్లీ మీటింగ్స్ భారతీలో. సో బట్ మిస్సింగ్ అవుతుంది నరేంద్ర. బట్ ఒకటి ఏంటంటే అందరూ హ్యాపీ వెళ్తున్నారు, చాలా మంది వెళ్ళిపోయారు. నేను కూడా ఒకటి వెళ్ళాను, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అందరూ. గుడ్ లక్ రూపా అండ్ నైస్ నరేంద్ర. ఆల్ ద బెస్ట్ నరేంద్ర. నమస్కారం అందరికి. That's the limit of my Telugu. I'll switch to Hindi preferably, but I'm not sure if some people here, some people they probably got carried with emotion and they started addressing. Narendra was a very good friend. Narendra will continue to be a good friend. He's just moving to Texas, and I want to wish you both good luck. Okay, and let's try to be in touch. నరేంద్ర నాకు మీ అందరికీ తెలుసు 2007 నా రూమ్మేట్. సో నరేంద్ర రూమ్ కావాలంటే ఒకటే అంత చెప్పాడు, సార్ హాల్ మాత్రమే ఉంది, రూమ్స్ మాత్రమే నేను ఇవ్వలేనని చెప్పాడు. ఎందుకు అని అడిగాను. రాత్రి 2 దాకా మాట్లాడుతారు ఫోన్లు, మీ ఇష్టం నిద్రపడితే పడుకోండి, వద్దులే బాబు అని చెప్పి హాల్లో పడుకోవడం స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్. ఒకసారి నాతో ఒక షర్ట్ అరేంజ్ చేయించాడండి. ఇప్పటిదాకా నాతో ఒక్కరు కూడా చేయించలేదు ఆయన చేయించాడు. ఏమి తెలుసా, రాత్రి 12 గంటలు బయలుదేరాడు. ఎక్కడికంటే సార్ ఎన్టీఆర్ సినిమా బాక్స్ వస్తుంది సార్. ఓకే,
ఈయన రాత్రి 4 దాకా డ్రైవ్ చేసి అక్కడ నుంచి 8 o'clock మూవీకి బాక్స్ తీసుకొచ్చాడు. ఐ థింక్ అతడు సినిమాలో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ మూవీ యమదొంగ, కరెక్ట్, బాగా గుర్తుంది. రాగానే సార్ ఫోన్ చేసి, సార్ నాకు ఒక షర్ట్ పట్టుకురండి సార్ అన్నాడు. షర్ట్ చూస్తే ఐరన్ లేదు, ఎందుకన్నా మంచిది ఐరన్ తీసుకుపోయా, థ్యాంక్స్ చెప్పాడు. అది ఇప్పుడు గుర్తుపెట్టుకుని చెప్తా ఉంటాడు అన్నమాట అప్పుడప్పుడు నాకు. ఇవన్నీ జోక్స్ పార్ట్, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. నాకు హ్యారిస్బర్గ్ వచ్చిన తర్వాత మంచి ఫ్రెండ్స్లలో ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్. కపుల్ ఆఫ్ గుడ్ థింగ్స్ యాక్చువల్లీ హెల్ప్ మీ. ఫస్ట్, మా పిల్లలు ఇండియా నుంచి వస్తుంటే నాకు డ్రైవింగ్ రాదు అప్పుడు. నాకు డ్రైవింగ్ రాదు, ఏ మాస్టర్ ఏం భయపడకండి అని చెప్పేసి పాపం ఆయన వచ్చి న్యూయార్క్ నుంచి తీసుకొచ్చాడు. నాకు ఇంకొక బెస్ట్ ధైర్యం చెప్పింది ఎక్కడ అంటే, నేను హ్యారిస్బర్గ్ వచ్చి జాబ్ చేస్తుంటే 3 months అయింది. ఫ్యామిలీ ఇండియాలో రోజు మార్నింగ్ లేసి మాట్లాడుతుండే, పిల్లలు, వైఫ్ హైదరాబాదు, మా పేరెంట్స్ వరంగల్. ఆయన అన్నాడు, మాస్టర్ ఉద్యోగం కోసం వరి కాకండి, ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే మనం సెటిల్ కాకుండా ఫ్యామిలీని షిఫ్ట్ చేయడం చాలా ప్రాబ్లం. ఆయన ఒకటే చెప్పాడు, పోనీ మీకు ఫ్యామిలీని తీసుకొచ్చినాక ఉద్యోగం పోతే ఏం చేస్తారు? వెరీ సింపుల్ లాజిక్. సో ఇమీడియట్లీ విత్ ఇన్ 3 months షిఫ్ట్ చేసిన. ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ దట్ ఐడియా. ఒక్కటి కాదండి, యాక్చువల్గా ఆయన నా లైఫ్ లోపల చాలా చేశాడు. ఇంకొక గుడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. డెలాయిట్లో జాయిన్ అయిన కొత్తలో ఇంటికి బెడ్స్ వచ్చినాయి. కొత్తగా కంపెనీలో జాయిన్ అయినాం. ఆఫీస్లో బయటకు వెళ్ళాలంటే భయం. ఆయన 9 గంటలకు ఆఫీస్ అంటే 10:30 వచ్చాడు ఆఫీస్కి. ఆ 10:30 వచ్చిన తర్వాత, మాస్టర్ బెడ్స్ వస్తున్నాయి, ఆడు ఫోన్ చేసిండు, డెలివరీ ఇస్తాడట, లేకపోతే రిటర్న్ పోతాడట అంటే, కీయని మాస్టర్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి పెట్టించి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి హెల్ప్ చేశాడు. సో నో వన్ డస్ దట్ హెల్ప్ అండి, హానెస్ట్లీ ఐమ్ టెల్లింగ్. ఒక్కటి కాదు, మా పక్కనే ఇద్దరికి ఒక రెస్టారెంట్స్ ఉన్న చిన్న కాన్ఫ్లిక్ట్ కూడా ఒక్కరోజు కూడా రాలే మా ఇద్దరికి. దట్ ఈస్ ద గుడ్ ఫ్రెండ్షిప్. రూపా దగ్గరికి వస్తే ఐ థింక్ నేను రూపాకి ఫస్ట్ గెస్ట్ని. వాళ్ళు పెళ్ళైన చేసుకొని వచ్చిన తర్వాత రూపా ఫస్ట్ రేటింగ్ నాకే. థ్యాంక్ యూ వెరీ మచ్ రూపా. అండ్ తర్వాత ఎక్కడ నరేంద్ర నాతో ఉండించి వాడు ఎక్కువ ఎప్పుడైనా మాత్రం ష్రింప్ కర్రీ మాత్రం బాగా వండి పెట్టాడు మన పిల్లలు ఇద్దరు కూడా. దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ పర్సనలీ. సో నరేంద్ర నిజంగా ఎవరు మిస్ అయినా నేను మాత్రం బాగా మిస్ అవుతా. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా గుర్తు, యాక్చువల్గా సందీప్ చూసినప్పుడల్లా అనిపిస్తా ఉంది. మధ్యలో సందీప్ పుల్లింపు రిచ్మండ్కి ఆయన మనసు తీపే ఉంటుంది. ఏదో కాదని చెప్పి ప్రతి వీకెండ్ మీద కనిపిస్తాడు. రీజన్ దొరకాలి ఆయనకి, ఇంకా హ్యాపీగా ఉండడానికి అంతే. సో నాకు తెలిసి నరేంద్ర కూడా ఆ విధంగానే హ్యారిస్బర్గ్ చక్కగా కొడతాను అనుకుంటాను. నేను రావాలని కోరుకుంటాను. నరేంద్ర, ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ. ఫస్ట్ వీకెండ్ అదే ఫస్ట్ టైం బ్యాక్ ఆడినప్పుడు పొరపాటు డబ్బులు ఇస్తున్నాం. అప్పటి నుంచి ఫుడ్ కోసం వెళ్ళేవాడు కాదు, కానీ వీళ్ళు డెఫినెట్గా పిలిచేవాడు. మనం ఫస్ట్ టైం తీసుకెళ్ళారు కదా, వచ్చాడు మళ్ళీ. సో అంటే నరేంద్ర నాయక్ గురించి నేను చెప్పేది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ యాక్చువల్లీ. నాకు ఆయన దూరం వెళ్ళిపోయినా, నేను దగ్గర ఉన్నా లేకపోయినా, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అ డిఫరెన్స్ ఫర్ మీ. నాకైతే వీఆర్ కైండ్ ఆఫ్ బాండెడ్ మోర్ దెన్ బ్రదర్స్ ఐ గెస్. అది అంత మించి నేను చెప్పలేను. బట్ యా, విల్ డెఫినెట్లీ మిస్ యూ. విల్ బీ డెఫినెట్లీ మిస్సింగ్ యూ బీయింగ్ అరౌండ్. దగ్గర ఉండవు, దూరం అయిపోతావు, కానీ యాజ్ ఐ సెడ్ విల్ నాట్ బీ ఫార్. థ్యాంక్ యూ. నరేంద్ర గారు అండ్ రూపా, ఫస్ట్ టైం మిమ్మల్ని మీట్ అయింది సత్య వాళ్ళ ఇంట్లో. మీ మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడ సత్య పార్టీ అరేంజ్ చేసింది ఇంట్రడక్షన్కి. మా ఆయనేమో వీళ్ళు కూడా గుంటూరు జిల్లా అండి అన్నాడు. వెంటనే ఏమై ఎక్కడ గుంటూరులో మీరు ఉండేది అంటే ఒక యాస ఉంటుంది ఊరంటే. నేను ఏదో అమ్మపాలు ఊరే కానీ బట్ నేను ఎక్కువ ఉండలేదు. అండ్ వి మిస్ యూ గైస్. అఫ్ కోర్స్ నరేంద్ర అయితే 2 years ఆల్మోస్ట్ రెస్టారెంట్ మూసిన తర్వాత చాలా మిస్ అయిపోయాం మేము. బట్ హాస్పిటాలిటీ అంటే యాక్చువల్గా నేను ఫీల్ అయిపోతున్నాం మేమే బాగా చేసేస్తామని. బట్ రెస్టారెంట్ పెట్టి అంత మంచి హాస్పిటాలిటీ చూపించి నేను చాలా మందికి చెప్పాను, ది బెస్ట్ వన్ టు సర్వ్
ఫర్ పీపుల్ అండ్ సదాగారికి కూడా చెప్పాను అంటే ఒక కస్టమర్ అంటే ఒక క్లయింట్ మనసును తెలుసుకొని ఒక ఈవెంట్ చేయడం అన్నది ఆఫ్ కోర్స్ మీ తర్వాతే. అండ్ ఐ థింక్ మన లక్ష్మి గారు కూడా చెప్పారు. సో మాకేం కావాలి అన్నది ఒక వర్డ్లో చెప్తే నేను ఇంకా బాగా చేసి చూపించారు. అది మాత్రం నేను ఎప్పటికీ మిస్ అవుతాను. వి విష్ యూ ద వెరీ వెరీ బెస్ట్ అండి. అండ్ రూపా అయితే స్టైల్ ఐకాన్ అనమాట. ఒక స్టైల్గా తయారవ్వాలి ఒక అమ్మాయి అంటే ఈ అమ్మాయి తర్వాతే. అంటే ఎనీథింగ్ తను రాణిస్తుంది బాగా మంచిగా. అండ్ వీ మిస్ యూ ఇన్ జూల్ ఆల్సో, బట్ యాజ్ జ్యోతి సార్ విల్ కాంటాక్ట్ ఫ్రమ్ మీ. గుడ్ లక్ అండి అమ్మాయికి. కీప్ కమింగ్ హియర్. నేను ఒక 2 థింగ్స్ చెప్తాను, మిగతా అందరూ అన్నీ కవర్ చేశారు. రూపా, యూ ఆల్వేస్ హ్యావ్ దట్ స్వీట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, నెవర్ లూజ్ దట్. అండ్ నరేంద్ర గారు, మా 60th బర్త్డే అంత బాగా జరిగిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ కీ రీజన్స్ మీ ఫుడ్ అండి. చాలా స్వీట్స్ కావాలంటే కూడా మీరు స్పెషల్ అటెన్షన్ తీసుకొచ్చారు. సో ఆల్ ద బెస్ట్ వెర్ ఎవర్ యూ గో అండ్ ప్లీజ్ కీప్ ఇన్ టచ్, డోంట్ ఫర్గెట్ us. అండ్ వస్తూ ఉండండి. నరేంద్ర గారు ఇందాక మాట్లాడి మీరు అన్నారు ఇదే ఇండియా తర్వాత మీ నెక్స్ట్ హోమ్ అని. సో డోంట్ ఫర్గెట్ యువర్ హోమ్. ఆల్ ద బెస్ట్ టు బోత్. అంటే మొగాళ్ళందరూ వచ్చారు, లేడీస్ రాకుండా మాధవి వాణి గారు చెప్పిండి. అయితే మాట మాకు అందరు మళ్ళీ మా వాళ్ళకే చెప్పారు, మాకు చెప్పలేదండి రేపు వద్దని మమ్మల్ని అంటారేమో. Okay, and now the special guest for this event, none other than Narendra, Pamalpati and Rupa, please come over with your kids. Deeputama, come on. ఇప్పుడు మీరు చెప్తారా లేకపోతే నేను చెప్పాలి? ఏం చెప్పాలి? మీరు చెప్తారా నేను చెప్పాలి? ఫస్ట్ మా ఆవిడ ఏం చెప్పకుండా నేను ఏం మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేటప్పుడు నాకు తెలియదు ఈయన ఎంత పెద్ద ఆటగాడని. జోక్స్ అపార్ట్, నేను ఫస్ట్ వచ్చిందే యూఎస్కి వచ్చింది హారిస్బర్గ్కి. సో ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ. సో అంతా ఒక ఫ్యామిలీ లానే ఉంటాం. లైక్ వాట్ ఎవర్ వీ డూ ఇన్ ఆల్ ద కమ్యూనిటీ వర్క్ కానీ పర్సనల్ ఆర్ ఏదైనా సరే ఆల్ టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. We'll definitely miss you. It's going to be a hard time, at least for a few months for us to get settled. Yeah. We have to move on. Like అందరు చెప్పినట్టు వీఆర్ నాట్ టూ ఫార్. సో మేము అక్కడ సమ్మర్లో ఇటు వచ్చేస్తాము, వింటర్లో ఇటు వచ్చేయండి. సో ఎప్పుడు వచ్చినా ప్లీజ్ విజిట్ us. డాలస్ చాలా పెద్ద స్టేట్, ఐ మీన్ సిటీ. టెక్సస్కి డెఫినెట్లో అందరూ ఎవరో అసలు ఎనీ టైం వేస్తూనే ఉంటారు. బట్ అదర్ దెన్ దట్ యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు ఎనీ స్పెషల్ ఇన్విటేషన్ ఫ్రమ్ us. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అంటే మాకు పర్సనల్గా కానీ లైక్ ప్రొఫెషనల్గా బిజినెస్లో కానీ లైక్ ఎనీ కమ్యూనిటీలో కానీ బాగా సపోర్ట్ చేశారు. అండ్ యూ ఆల్వేస్ వెల్కమ్ us. It was really helpful and whatever. Heartful. అందరికీ నేనే మాట్లాడుతున్నాను. చెప్పడానికి ఏం లేదు. వీ హ్యాడ్ ఎ గుడ్ టైం ఇక్కడ. సో విల్ డెఫినెట్లీ మిస్ యూ ఆల్. నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే నాకు యాక్చువల్లీ నాకు చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పాను, ఇది నాకు ఇండియా తర్వాత నెక్స్ట్ యూఎస్లో హారిస్బర్గ్ నాకు హోమ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా. సో ఎందుకంటే ఆల్రెడీ ఇందాక ఇప్పటికే అందరూ చాలా బాగా మాట్లాడారు, చాలా మెమరీస్ ఉన్నాయి బేసిక్గా. సో అంటే నేను ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడాలంటే నాకు అంత మాట్లాడలేను. ఏదో
మధ్యలో ఉండి ఏదైనా జోక్స్ లేకపోతే జోగి ఎలా ఉంటాను, అది ఇట్లా నన్ను సెంటర్లో పెట్టి స్పాట్లో పెట్టారు. సో యా, నాకు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు, ఎందుకంటే మీ అందరితో అసోసియేషన్ నాకు చాలా రకాలుగా చాలా వేస్లో చాలా చాలా టైప్స్లో స్టార్ట్ అయింది బేసిక్గా. కాకపోతే అందరికీ కామన్గా అర్థం కూడా చెప్పారు, అది క్రీడా స్ఫూర్తి అంటారండి. ఎవరేం చెప్పుకున్నా సరే స్పోర్ట్ అనే దానికి స్పిరిట్ కావాలి, ఆ స్పిరిట్ కోసమే ఆడుతూ ఉంటాను, అది స్పోర్ట్ అయినా సరే. ఓకే, సో యా, ఫస్ట్ యాక్చువల్గా చెప్పుకుంటూ వెళ్ళాలంటే అందరూ నాకు నా జర్నీలో అందరూ కూడా ప్రతి టర్నింగ్లో టచ్ అవుతూనే ఉన్నారు బేసిక్గా. కాకపోతే ఫస్ట్ నేను వచ్చిన తర్వాత ఇంకో అంటే 2-3 విషయాలు బేసిక్గా నేను యాక్చువల్గా నేను ఇప్పుడు టైము నాకు ఫ్రీ టైం ఎక్కువ ఉండదు బేసిక్గా. ఆ ఫ్రీ టైం అంటే ఫ్రీ టైం అనుకోను నేను బేసిక్గా, ఎందుకంటే ఆ ఫ్రీ టైంలో ఏదో ఒకటి చేయొచ్చు, లేకపోతే ఎవరికొకరితో మాట్లాడచ్చు. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది, నువ్వు నిద్రపోతావా లేకపోతే ఈ టైం ఇలా స్పెండ్ చేస్తావంటే నేను ఆ టైం స్పెండ్ చేయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను బేసిక్గా. అందుకని ఎప్పుడు కూడా నాకు టైర్డ్ అనిపించదు బేసిక్గా. సో దాన్ని మీరు వేరే అది ఏదైనా సరే, అంటే గేమ్ కానీ లేకపోతే ఏదైనా సరే కొద్ది ఫ్రీ టైం ఉంది అంటే దాన్ని ఎట్లా కూడా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటూ ఉంటాను. సో అది తర్వాత ఇంకా ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే నాకు నచ్చే విషయం ఏంటంటే అందరితో మంచిగా మాట్లాడటం, హ్యాపీగా జోవియల్గా ఉంటాం. అంటే ఏదో సీరియస్గా ఉండి ఇద్దరు అట్లా ఉంటే అది ఎందుకు నచ్చదు బేసిక్గా. అందుకని దాంట్లో ఏదో జోకులు వేసుకొని అట్లా నవ్వుకుంటూ ఉంటాం దాంట్లో, అందుకని అది దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటా. దాంట్లో ఎవరైనా హర్ట్ అయితే మాత్రం ఐఎమ్ సారీ, బట్ నేను ఎవరైనా సరే తెలియకుండా కానీ తెలిసి కానీ ఏదైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. నాకు ఏ విధంగా పర్సనల్గా ఇది లేదు, ఏదైనా దాంట్లో వస్తే కనుక ఐఎమ్ వెరీ సారీ. సో నెక్స్ట్ ఇంకా నాకు ఇక్కడ అదే నా జర్నీ మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ చెప్తూ ఉంటారు కదా, బెటర్మెంట్ కోసమే వస్తాం మనం అందరం కూడా యూఎస్కి అట్లా వచ్చిన తర్వాత. సో చిన్న ఒక స్టెప్లో కూడా అందరూ చాలా హెల్ప్ చేశారు బేసిక్గా. కొంతమంది ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు, కొంతమంది వాళ్ళకి అంటే హెల్ప్ చాలా రకాలుగా హెల్ప్ చేసి వాటిలో అందరూ చాలా హెల్ప్ చేశారు బేసిక్గా. సో ఇంకా దాంట్లో ఇప్పుడు ఎవరిని ఎక్కడ మొదలు పెట్టామనుకుంటారో తెలియదు. సో అయితే నా జర్నీ గురించి చెప్పుకుంటూ వస్తాను బేసిక్గా. ఫస్ట్ వచ్చింది డెలైట్ ఫ్రెండ్ అప్పుడు 2007 జనవరి 11th. బయట పాప నేను చెప్పుకునేది కానీ మెమరీస్ నాకు చాలా ఉన్నాయి బేసిక్గా. 7లో వచ్చిన తర్వాత ఎలైట్కి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ మన క్రీడా స్ఫూర్తి అంతా స్టార్ట్ అయింది అక్కడే. తర్వాత ఫస్ట్ అప్పుడు పరిచయం అయినప్పుడు సదానందం గారు రూమ్ అదే ఫస్ట్ ఎక్కడ సత్య. ఓకే, సత్య కంటే ముందు రాజు, యాక్చువల్గా ఇందాక రాజు వచ్చి వెళ్ళిపోయాడు బేసిక్గా. రాజు ఉండాలి వాటర్ వేలో స్టార్ట్ అయింది బేసిక్గా. అప్పుడు రాజు వాళ్ళ రూమ్లో ఫస్ట్ నేను ఉన్నాను బేసిక్గా. అప్పటికి వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు అక్కడ రాజు రూమ్లో ఉన్నాను. తర్వాత మార్షల్లో ఫస్ట్ దిగామన్నమాట. అది దిగిన తర్వాత నేను శ్రీనివాస్ పప్పు ఫస్ట్ రూమ్మేట్స్ బేసిక్గా. సో ఇందాక రూమ్మేట్స్ క్వశ్చన్ అడిగారు ఎవరు. సో ఆ తర్వాత సదా గారు వచ్చారు. నువ్వు లెక్కేసుకుంటూ రావాలి. పప్పు తర్వాత ఇప్పుడు నువ్వు కూడా రూమ్మేట్ అవుతుంది, ఎందుకంటే మనం చాలా నైట్స్ స్పెండ్ చేసాం మనం. తర్వాత నేను ఇప్పుడు చాలా మర్చిపోతాను మధ్యలో. ఇందాక వీళ్ళందరూ చెప్పినప్పుడు వాళ్ళకి కౌంటర్లు ఇవ్వాలని అనుకున్నాను, ఇది మర్చిపోతున్నాను యాక్చువల్గా. తర్వాత మీ అందరూ
మీ అందరూ నా పేరు చెప్పుకొని ఇందాక రామా చెప్తున్నాడు, నా పేరు చెప్పి నరేంద్ర దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి వచ్చి వాళ్ళందరూ తాగాటనుకో లేకపోతే ఇంటికి వచ్చి కొన్ని వచ్చినప్పుడు చెప్తా ఉంటారు, ఒకసారి బావర్చి క్లోజ్ చేస్తున్నాడంట అంటే మీరు అందరూ వచ్చి ఏం చేస్తారు, బావర్చి క్లోజ్ అయితే నీకు ఎందుకు దాని గురించి మాట్లాడలేదు, ఇంట్లో చెప్పిన రీజన్ల గురించి చెప్తున్నా. సో అదంతా కూడా వాళ్ళందరికీ బేసిక్ గా అందరూ కనెక్ట్ అయ్యి హ్యాపీగా ఉండే మూమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. అందులో ఇప్పుడు అందరికీ కూడా ఎంత హ్యాపీగా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు బేసిక్ గా. తర్వాత నేను అక్కడ నుంచి జర్నీ తొందర ఫాస్ట్ వచ్చేద్దాం బేసిక్ గా. ఆ జర్నీలో అందరూ ఎందుకంటే చాలా చెప్పుకుంటూ వెళ్తాయి, ఎన్ని చెప్పుకుంటూ వెళ్తాయి కూడా అసోసియేషన్స్ కానీ అన్ని. సో ఇంకా అక్కడ నుంచి మళ్ళీ తర్వాత స్ప్రింగ్ ఫోర్డ్కి వెళ్ళిన తర్వాత వినోద్ వీళ్ళందరూ కలిసారు బేసిక్ గా. బండి గారు టైకో దాంట్లోకి వెళ్ళిన తర్వాత సో ఈ స్ప్రింగ్ ఫోర్డ్ లో మళ్ళీ వంశీ, తర్వాత ఫస్ట్ వంశీ ఇందాక చెప్తున్నాడు, నాకు ఫస్ట్ పేరు తెలియదు, నాకు బ్యాడ్ మెమరీ బేసిక్ గా. వాళ్ళ అమ్మాయి మైత్రి వెళ్తా ఉండేది అనమాట, అప్పుడు క్యూట్ గా ఉండేది, నాకు పిల్లలంటే కొంచెం బాగా ఇష్టం. సో క్యూట్ గా ఉండేది, అది వచ్చితే దాన్ని చూసి చాక్లెట్లు ఇస్తా ఉండేవాడిని. తర్వాత ఆయన పేరు చెప్పాలి గుర్తు రాకపోతే అప్పుడు రూపాతో అంటున్నాను అనమాట, మైత్రి వస్తుంది కదా, మైత్రి వాళ్ళ డాడీని చూసాను అని. సో అట్లా పరిచయం అట్లా వచ్చారు బేసిక్ గా. అట్లా స్ప్రింగ్ ఫోర్డ్ తర్వాత ఇంకా గ్యాదరింగ్లు, పాట్లకి అని, ఇంకా స్లీప్లెస్ నైట్స్ బేసిక్ గా. అందులో చాలా ఫ్రెండ్స్ బేసిక్ గా మనకి కామన్ గా మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎక్కువ అంటే ఇద్దరు డ్రింకింగ్ లేకపోతే సోషల్ గా, తర్వాత కార్డ్స్ లేకపోతే ఫ్యామిలీ టైం సరదాగా స్పెండ్ చేయడం, వీటిల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసి అందులో అలా ఎక్కువ కనెక్ట్ అయ్యాం. అందులో వాటిలో చెప్తా ఉంటారు బేసిక్ గా. లాంగ్ బ్యాట్స్మెన్ రాజేష్, క్రికెట్ ఫస్ట్ ఒకరోజు వచ్చి రాజేష్ అక్కడ కనిపించాడు టెన్నిస్ కోర్ట్ దగ్గర, వచ్చి నన్ను క్రికెట్ ఆడతాను అన్నాడు. అంటే సరేలే అన్నా. తర్వాత ఏం ఆడతావు అన్నా అంటే బౌలింగ్ చేస్తావు బ్యాటింగ్ చేస్తావు అన్నాడు. అంటే అన్ని చేస్తా అన్నాడు. అంటే ఇవన్నీ అందరూ చెప్పేయలే, సరే అందరూ చెప్పేది సర్లే అయితే ప్రాక్టీస్ కి అప్పుడు ఆ ప్రాక్టీస్ లో పర్ఫార్మ్ చేస్తే అప్పుడు చూసుకుంటారు అన్నారు. కాదు నేను కూడా అలాగే తర్వాత వెళ్ళి అడుగు జరిగి తీసాడు. ఇంకా తర్వాత తెలిసిందే కెప్టెన్ ఓ అనుకున్నా ఇంకా. సో అట్లా తర్వాత ఇంకా కార్డ్స్ ఇంకా అక్కడికి వెళ్ళి వస్తుంది మళ్ళీ. సో ఈ జర్నీలో తర్వాత ఫస్ట్ రూప పెళ్ళయింది, తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ కాదు ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ హ్యారిస్బర్గ్ వచ్చినప్పుడు మీరందరూ ఇలా లేరు యాక్చువల్గా. ఇప్పుడు చాలా ముదిరిపోయారు, ఎందుకంటే కౌంటర్లు తెగేస్తున్నారు. ఏది చెప్పినా కానీ దానికి ఒక కౌంటర్ వస్తుంది లేకపోతే దానికి. సో అట్లా తర్వాత ఫస్ట్ ఈ సర్ప్రైజ్లు ఫస్ట్ మన సతీష్ బ్రో ఇంట్లో స్టార్ట్ అయింది. అప్పుడు ఇట్లాగే రూప వచ్చినప్పుడు ఫస్ట్ వెల్కమ్ పార్టీ అని చెప్పి సర్ప్రైజ్ అని చెప్పి ప్లాన్ చేశారు బేసిక్ గా సతీష్ బ్రో మ్యారేజ్ అయిపోయినప్పుడు. తర్వాత ఎక్కడ టచ్ తెలియదు. సదానందం గారు అయితే బేసిక్ గా ఇప్పుడు ఫ్రెండ్ అని కూడా చూడలేదు, బేసిక్ గా ఫ్యామిలీ అన్నట్టుగా చూశారు. సో ఇందాక ఆయన చెప్పిన కొన్ని విషయాలు బేసిక్ గా ఇట్లా వాళ్ళ పిల్లలు రావటం కానీ అదంతా కూడా దాంట్లో అంటే నేను ఎక్కువ పెద్ద నాకు అంటే నేను లెక్చర్లు ఇద్దామని కానీ లేకపోతే అట్లా ఏం లేదు. జనరల్ గా నాకు ఇప్పుడు ప్రాబ్లం చూస్తే దానికి ఇది ఈజీగా సొల్యూషన్ ఏముంటుంది అనేది ఆలోచిస్తాం. దాంట్లో అట్లా పాపం ఆయన అప్పట్లో ఈ కూడా లేవు, ఐఫోన్లు కూడా లేవు అప్పట్లో. స్కైప్ ఇంటర్నెట్ స్కైప్ పాపం ఇండియాలో అక్కడ హైదరాబాద్లో అక్కడ ఇంటర్నెట్ పెట్టించాయినా ఇక్కడ నుంచి కనెక్షన్ ఇట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత ఏదైనా కాఫీ పెట్టుకోవాలన్నా ల్యాప్టాప్ ఇలా పట్టుకెళ్ళి స్కైప్తో పట్టుకొని చూసా. తర్వాత సార్ ఎందుకు సార్ ఇట్లా, అప్పుడు నేను బ్యాచులర్ మనకి చాలా తెలియదు. ఎప్పుడు కూడా నాకు ఒకటే అనుకుంటాను నేను, మనకి ఎక్కువ తెలియదని చూసి నేర్చుకుంటా ఉంటాను బేసిక్ గా. దాంట్లో అట్లా పాపం కష్టపడతా ఉన్నారు పిల్లలు ఇది అది అని చెప్పి చూశాను. తర్వాత సార్ ఎందుకు మీరు ఇట్లా ఇంత ఇదిగా తీసుకురావచ్చు కదా వాళ్ళని కూడా అని అంటే అప్పుడు ఇదే చెప్పారు, అంటే జాబ్ అప్పుడే కొత్తగా వచ్చింది అని. అట్లా అందరూ వచ్చినప్పుడు ఫస్ట్ అలాగే ఉంటారు కదా, అలాగే ఉన్నారు. తర్వాత చెప్పాను సార్ ఇప్పుడు జాబ్ ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అంటే లేదు పర్మనెంట్ జాబ్ ఫుల్ టైం వస్తే అప్పుడు తీసుకొచ్చుకోవచ్చు అలా అన్నారు. అంటే
సార్ ఫుల్ టైం అయినా సరే 15 రోజులు తీసేస్తారు ఎప్పుడైనా సరే, సో దేనికి కూడా ఇది లేదు. సో ఈ మూమెంట్స్ మీరు మిస్ అవుతున్నారు కదా, ఆ మూమెంట్స్ మిస్ కాకండి అని చెప్పాను. వెంబడే 3 monthsలో ప్లాన్ చేసి తీసుకొచ్చాను బేసిక్గా. తర్వాత వాళ్ళు ఫస్ట్ తీసుకోవడానికి నేను వచ్చాను ఎయిర్పోర్ట్కి. అసోసియేషన్ అప్పుడు నుంచి వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తా ఉంటారు బేసిక్గా ఇట్లా చూస్తాను అది అని. సో అట్లా ఈ అన్నింటిలో మధ్యలో అంటే ఏదైనా ఇప్పుడు చూసినప్పుడు ఏదైనా హెల్ప్ చేద్దాం అదే దీంట్లో ఉంటుంది మైండ్ సెట్లో. తర్వాత నాకు కూడా చాలా అప్స్ చాలా డౌన్స్ ఉన్నాయి బేసిక్గా. అంటే ఈ జర్నీలో వస్తూ ఉంటాము. నాకు ఎక్కువ ఫ్యూచర్ నేను ఇప్పుడు ప్లాన్ చేయను బేసిక్గా, రేపు ఇది అది అనేది ఉన్న దాంట్లో అట్లా ముందుకు వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాను బేసిక్గా. సో వాటిలో చాలా డౌన్స్ ఉన్నాయి, అప్స్ ఉన్నాయి. బట్ ఒకటి నేను అదృష్టంగా భావించేది ఏంటంటే రూపాయి ఇప్పటివరకు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, మనకి ఎక్స్ప్రెస్ చేయడం కూడా రాదు బేసిక్గా. ఇక్కడ చాలా మంది అప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్లో ఇలాగే చాలా మంది మాట్లాడుతూ ఉండేవాళ్ళు, వాళ్ళని చూసి అనుకునేవాడిని. ఇప్పుడేమో అందరూ పొలిటీషియన్స్ అయిపోయారు. తర్వాత అసలు ఇప్పుడు స్పీచ్లు చూస్తుంటే వాళ్ళు చాలా డెవలప్ అయిపోయి ఆర్గనైజేషన్స్ తానాలు నాకు పెద్దగా ఎక్కువ బ్రో నాకు అదే చెప్తున్నా కదా, వీటిల్లో అంటే ఈ వర్గాలు లేకపోతే వీటిలో పెద్దగా నేను పట్టించుకోను. ఎక్కువ అన్నీ ఉంటాయి కాకపోతే సో ఎవరెక్కడున్నా సరే అందరూ కూడా హ్యాపీగా చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటాం అది. తర్వాత అందరూ కూడా చాలా బాగా ఫీల్ అయిపోయి ఇది అవుతున్నారు. కాకపోతే నాకు ఎలా ఉందంటే అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఏ ఫ్యామిలీ, నాట్ లైక్ ఏ ఫ్రెండ్ ఆల్సో. ఐ ఫీల్ లైక్ ఫ్యామిలీ. ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చినా కానీ ఫస్ట్ ఎవరొకరికి మనం కాంటాక్ట్ చేయడం, కాల్ చేయడం ఎట్లా ఉంటుంది. ఈ మధ్యలో వాడు చూడలేదు బేసిక్గా, ఎందుకంటే వాడు అడుగు చెప్పలేదు. ఫస్ట్ ఫీల్ అయినట్టున్నాడు. స్టోరీ ఎన్నిసార్లు చాలా మంది బోర్ కొట్టుండొచ్చు. కాకపోతే ఇప్పుడు మేము కలిసిన నైట్స్ లో కానీ వాటిల్లో ఈ స్టోరీలు నడుస్తూ ఉంటాయి బేసిక్గా. సో అట్లా వన్ ఆఫ్ వాడు కూడా సేమ్ ఇది దీంట్లో ఎవరికి హెల్ప్ చేద్దాం ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు బేసిక్గా. ఫస్ట్ నేను ఇప్పుడు కరోనా దాంట్లో కూడా ఎవరో ఫ్రెండ్ ఇట్లా న్యూ జెర్సీలో అదే ఇప్పుడు హరి వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో ప్రాబ్లం ఉందని చెప్పంగానే ఎమ్మటే టకటకమని 2-3 కాంటాక్ట్స్ ఇచ్చాడు. అదే ప్లాట్ఫామ్స్ వచ్చిందని చెప్పి ఎమ్మటే వాళ్ళు కాల్ చేసి వెళ్తే దాంట్లో వాళ్ళకి పాపం ఇంజెక్షన్స్ ఇచ్చారు బేసిక్గా. సో ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ దాంట్లో వాటిలో. సో వాడిని ఎప్పుడు మిస్ కాదు బేసిక్గా. ఎందుకంటే ఫస్ట్ ఫోన్లో వాడికి ఇట్లా అవసరాలు వచ్చినప్పుడు ప్లాన్ వచ్చినప్పుడు ఫోన్ వెళ్తుంటాడు బేసిక్గా. అది తర్వాత రీసెంట్గా రవి ఐ మిస్ యూ బేసిక్గా. తర్వాత ఇంకా ఇదంతా చూసిన తర్వాత రూపాయి సామాన్ అంతా లోపల పెట్టి మళ్ళీ అది వెళ్దాం అనుకుంటున్నాను. కాకపోతే మీ అందరూ చెప్పినట్టుగా కాకపోతే ఒక స్టెప్ తీసుకోవాలని కొంచెం బెటర్మెంట్ కోసమని వెళ్తున్నాం బేసిక్గా. సో రేపు ఇక్కడ ఎవరన్నా కవర్ చేయాలి తర్వాత ఇదంతా. తర్వాత రమేష్ అన్న చూసినప్పుడల్లా చాలా నేర్చుకుంటూ ఉంటాం బేసిక్గా. ఆయన అంటే ఇది దాని ముందు ఒక 2 మాటలు చెప్తాను. ఓకే, మనకి మనీ కంటే దానికి కూడా పర్సనల్గా రిలేషన్కి తర్వాత కమ్యూనిటీ సర్వీస్లకి కానీ దీని అంతటి కూడా ముందుంటాడు బేసిక్గా ఫస్ట్. దాంట్లో రమేష్ అన్న చూసి చాలా నేర్చుకుంటూ ఉంటాం ఎలా ఉండాలి ఏంటి ఇదంతా కూడా. సో అన్న ఐ అడ్మైర్ సో సన్నీ ఏదో కడపలో ప్లాన్ చేసినట్టున్నాడు. ఇందాక ఆల్రెడీ నాకు ఇల్లుకి రియల్టర్ అని చెప్పి మరి అక్కడేమో ఆత్రే బావేమో అంటున్నాడు. సో ఎన్ని జోక్స్ అపార్ట్ అనేది. కాకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ ఇట్లాగే రెస్టారెంట్ అలా ప్లాన్ చేస్తున్నాను అక్కడ డాలస్లో. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక 1 year అపార్ట్మెంట్లో ఉండి తర్వాత ఇల్లు తీసుకున్నాను అక్కడ. దాంట్లో మూవ్ అవుతున్న తర్వాత అప్పుడు ఇందాక బ్రో చెప్పినట్టుగా అందరికీ ఇన్విటేషన్ ఉంటుంది. అందరూ మీరు తర్వాత ఇంకో విషయం మర్చిపోకుంటే మీ ఈవెంట్లు కానీ లేకపోతే ఏదైనా పిల్లల ఫంక్షన్ ఏమి జరుగుతుంటే మమ్మల్ని లేడని చెప్పి ఎక్స్క్యూట్ చేయకుండా అట్లీస్ట్ ఒకవేళ రాలేకపోయినా కానీ చూసి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాను బేసిక్గా. ఎందుకంటే ఐ ఫెల్ట్ లైక్ ఏ ఫ్యామిలీ ఇన్ యువర్ ఇయర్. సో ఇందాక మధు చెప్పాడు యాక్చువల్గా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారని.
సో మేబీ ఇట్ మే హ్యాపన్, వీ నెవర్ నో. ఎందుకంటే మనం ఏది ప్లాన్ చేసుకున్నా అట్లా వెళ్ళదు, ఏది ప్లాన్ ఉంటే దాని ప్రకారం వెళ్తుంది. సో వెల్కమ్ బ్యాక్ చేస్తాం, డోంట్ వరీ. వి వాంటెడ్ టు బి బ్యాక్. ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తే ఇక్కడ అందరూ ఏదో హ్యాపీగా వచ్చి నేను వెళ్ళిపోతుంది హ్యాపీగా ఫీల్ అయినట్టు అనిపించింది. నాకు మీలో కంటే వీళ్ళలో ఎక్కువ హ్యాపీ కనపడుతుంది. మీలో మా దేవుడు అలాగే బాగా ఎక్కువ కనపడుతుంది. అదే ఇప్పుడు రామ యాక్చువల్ గా రేపు నుంచి నేను ఏం చెప్పి రావాలి అని బయటికి ఎలా రావాలి. తర్వాత వీళ్ళు నా పేరు చెప్పారు కానీ యాక్చువల్ గా వాళ్ళ కోసమే వచ్చారు. ఫస్ట్ కరెక్ట్ కదా. సో ఇంకా ఇంకేం చెప్పాలి, ఏం మాటలు తెలియట్లేదు. బట్ సత్య థ్యాంక్ యూ. మళ్ళీ అక్కడి నుంచి ఫ్రాంచైజీ ఎవరికి ఇవ్వలేదు సార్, మర్చిపోయి ఫ్రాంచైజీ ఓపెన్ ఉంది, ఎవరికి కావాలని చెప్పండి. బావర్చి ఫ్రాంచైజీ ఓపెన్ ఉంది. ఎవరు కావాలని చెప్పండి, హెల్ప్ చేసి పెడతాం మొత్తం. ఆయన అడిగింది దానికి కాదు, దానికి అది అడిగింది. సో ఇందాక రూపాయి దగ్గర మళ్ళీ షార్ట్ గా చెప్పేసి మళ్ళీ ఇదేను, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక లేకపోతే మళ్ళీ నాకు క్లాస్ ఉంటుంది అందుకని అదే. యా ఫస్ట్ యాక్చువల్ గా ఈ లెర్నింగ్ లాగా ఉంటుంది కదా బేసిక్ గా. అట్లా ఫస్ట్ చూసినప్పుడు అప్పుడప్పుడు నేను ఎక్కువ ఫస్ట్ మా మ్యారేజ్ అప్పుడు ఇట్లా మ్యాచెస్ చూస్తారు కదా, వాటిలో హోరోస్కోప్ చూసారు అనమాట. చూస్తే ఇట్లా ఏదో కలిసి అని చెప్పారు, దాంట్లో నాకు అది గుర్తులేదు కానీ ఇట్లా మ్యాచ్ ఎక్కువ అయింది బేసిక్ గా అది అని చెప్పారు, సింక్ అయినట్టు చెప్పారు. చెప్తే ఓకేలే అనుకున్నాను. అట్లేం అవ్వలేదు యాక్చువల్గా. అట్లా మ్యాచ్ అయింది అనుకున్నాను, సర్లే అనుకున్నాను. వచ్చిన తర్వాత ఏం మ్యాచ్ ఉందో చూద్దాం అనుకున్నాను. తర్వాత అప్పుడప్పుడు ఏంటంటే మనం ఇట్లా ఏదైనా అనుకుంటుంటే అక్కడ నుంచి కూడా అదే సేమ్ అట్లాగే రియాక్షన్ వస్తుందన్నమాట. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిన్నామా లేకపోతే ఇప్పుడు బయటకు వెళ్దాం ఇలాంటివి కొన్ని మ్యాచ్ అవుతున్నాయి. తర్వాత అప్పుడు అనుకున్నా ఎవడి హోరోస్కోప్ చెప్పింది మ్యాచ్ అవుతుంది అంటే బాగుంది అంటే లైఫ్ బాగుంటుంది అనుకుంటే ఇలాంటి తింటాం లేకపోతే లేట్గా లేకపోవడం మార్నింగ్ లేకుండా ఉండటం ఇలాంటి మ్యాచ్ అవుతుంది చెప్తాను. సో ఇందాక ఎవరు మర్చిపోయి గుర్తు చేశారు, రవి అనుకుంటా. తర్వాత అప్పుడు పెళ్ళప్పుడు జనరల్ గా మనకి అయిపోయిన తర్వాత అప్పగింతలన్నీ ఎలా ఉంటది కదా, దాంట్లో అందరూ సరే కనీసం అట్లీస్ట్ కొంచెం సరే ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది అమ్మాయి అని చెప్పి కొంచెం ఏడుస్తూ ఉంటారు కొంచెం. నేను అది సర్లే అని చెప్పి నేనైతే చాలా మా అక్కకి పెళ్ళైనప్పుడు నేను యాక్చువల్గా వాళ్ళు వెళ్ళిపోతుంటే దాదాపు కారెమ్మటి పరిగెత్తికి వెళ్ళి అసలు నేను దాదాపు ఊరు చివరిదాకా వెళ్ళాను. అది కంటిన్యూ పెళ్ళి. సో నేను అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎవరు బాగుంది కదా అసలు ఎవరు అందరూ అసలు సంబంధం లేనట్టు ఏం కానట్టు అందరూ ఎవరు హ్యాపీగా ఏంటా అనుకున్నాను. సరే అనుకుని తర్వాత అప్పుడు తెలిసింది ఓహో వెళ్ళిపోయినందుకు ఇలా ఇందాక ఎవరు వంశీ అంటున్నాడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటున్నాడు కౌంటర్లని. ఆ తర్వాత అప్పుడు అర్థమైంది ఓ ఇలా. సో ఒక పెద్ద చేతిలో పెడుతున్నాము వదిలేసాం. అది లేడేమో అవ్వలేదు. అదే తర్వాత ఇట్లా అదే ఆ క్రమంలో అప్పట్లో బ్యాచులర్స్ అంతా నేను సత్య ఆ ప్రైడ్ ఉండేది బేసిక్ గా. అంటే వీళ్ళందరికేమో ఇంటి దగ్గర వెనకాల ఇక్కడ వీళ్ళు ఉంటే చెప్పుకొని రావాలి, చెప్పులు వేసుకొని రావాలి, లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి. అప్పట్లో మాకు అలాంటివి ఉండేవి కాదు. ఎక్కడికంటే అక్కడికి కాలేజ్కి వెళ్ళిపోయడం. ఒక 3 days ఆన్ ద రోడ్ ఉన్నాం, ఇది వితౌట్ ఎనీ హోటల్ తీసుకోకుండా ఆన్ ద రోడ్ స్నానాలు బీచ్లో చేసి ఆ లాంగ్ వీకెండ్లకి అట్లా చాలా మెమరీస్ అన్ని కూడా నాకు అన్ని కూడా హ్యారీస్ దొరుకుతూనే ఉన్నాయి బేసిక్ గా.
తర్వాత మధు ఇందాక చెప్తున్నాడు ఇది ఇట్లా సత్యాల ఇంట్లో కలిసిన అది ఇది అని చెప్పి. అట్లా మేమందరం యాక్చువల్గా అప్పుడు బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడు బిర్యానీ చేసుకుని తినేవాళ్ళం. తర్వాత టౌన్ లోకి ఎవరో కొత్తగా వచ్చారు బిర్యానీ చేస్తారంట అని టాక్ వచ్చింది. ఎవరంటే అప్పుడు మధు. తర్వాత రాజేంద్ర గారు మాకు ఇందాక మాట్లాడలేదు, కాకపోతే మేము డే 1 నుంచి డెలైట్ లో ఉన్నాం. బేసిక్ గా మాస్టర్లో అప్పుడు పక్కన నైబర్స్ బేసిక్ గా వేరే వేరే రూమ్ లో ఉండేవాళ్ళం. సో పాప ఆయన ఎక్కువ మాట్లాడలేకపోయారు. కాకపోతే స్టిల్ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. నేను ఫస్ట్ వచ్చింది కానీ తర్వాత అంతా కూడా నాకు కళల్లో అలా అప్పటికి పిల్లలందరూ కూడా మీ కిడ్స్ అందరూ కూడా చాలా చిన్న ఎంతే ఉండేవాళ్ళు. బేసిక్ గా దీపు తను ఏజ్ లో ఉండేవాళ్ళు అందరూ కూడా. సో చాలా ముద్దుగా అనిపించేది అప్పుడు. తర్వాత వాడు వచ్చి అంకుల్ అంటే ఫస్ట్ నేను అంకుల్ కాదు కాల్ పెట్టి సరే అంటే నువ్వు బిగ్గా ఉన్నావు అన్నాడు. అదే నువ్వు బిగ్ అన్న అనుకోలేరు అని చెప్పాను. వాడు ఇప్పుడు స్టిల్ రిమెంబర్ బిగ్ అదే వాడు అప్పటికి అంకుల్ అంటే అంకుల్ అని పిలిస్తే నువ్వు బిగ్గా ఉన్నావు అన్నాడు. అందుకని అయితే బిగ్ అన్న అని పిల్లలు అని చెప్పాను. ఇట్లా అన్ని కూడా చాలా మెమరీస్. రాజేష్ అన్న అయితే నిన్న మా చిన్నమ్మాయి చెప్తుంది, డాడీ ఎక్కడ ఉన్నారంటే అక్కకి హలకా చెప్తుంది, అంకుల్ దట్ అంకుల్ ఈజ్ దేర్ రైట్ ఈజ్. సో దీపక్ భాయ్, సో పెద్ద అసోసియేషన్ అవసరం లేదు. బేసిక్ గా టు బి రిమెంబర్డ్ మనకి మీరు చెప్పినట్టు ఇందాక ఎప్పుడైనా నేను ఉంటే కనుక ఏంటంటే జోవియల్ గా జోక్ గా అక్కడ కొంచెం అట్లా ఉంటాను. సో అందుకని నేను కొంచెం అట్లా ఫోకస్ అలా పడుతుంది. సో అట్లాగే మన అసోసియేషన్ కూడా. సో లక్ష్మణ్ బ్రో ఈజ్ దేర్ ఆల్వేస్. తర్వాత మర్చిపోయి ఈ జర్నీలో మన బావర్చి పెట్టినప్పుడు ఈ జర్నీలో మనకి మన 4 పిల్లర్స్ ఉన్నారు కదా, బావర్చి 4 పిల్లర్స్ బేసిక్ గా. దాంట్లో రమేష్ అన్న, లక్ష్మణ్ బ్రో, శ్యామ్ అన్న, ఎస్వీఆర్ అన్న, ఇక్కడ మిస్ అయ్యారు అనుకుంటే ఎస్వీఆర్ అనేవాళ్ళ. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. బేసిక్ గా చాలా మోటివేట్ చేశారు. మన పిల్లలు పెడుతున్నారు బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి వాళ్ళు బాగా హెల్ప్ చేసి అప్పుడు ఇచ్చేశారు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్. సందీప్ ఇంకా ఎలాగే చూసాను నా గురించి చెప్పట్లేదు లేదు. బట్ అసోసియేషన్ లో అన్నపూర్ణ పిల్లలు అందరూ కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఎక్కువ రవి కట్ట ఇందాక ఆల్రెడీ అయిపోయాను. చిమిలి అందుకన్నా నువ్వు ఇంకా కిషోర్ బ్రో ఎప్పుడు మా గుంటూరు అని చెప్పి కొంచెం బిగ్గన్లా ఉంటాడు బేసిక్ గా. తర్వాత వినోద్ ఎంత నా గురించి మాట్లాడలేదు ఉన్నాడు. వినోద్ ఇందాక ఎవరు వంశీ అంది, వంశీ అది ఇంకా ఆఫర్ రెడీగానే ఉంది. మనం అదే విధంగా స్ప్రింగ్ ఫోర్డ్ నుంచి ఇప్పుడు మూవ్ అవుతున్నాను ఇక్కడ హౌస్ కి బావర్చి పెట్టి. తర్వాత అప్పుడు మూవ్ అవుతున్నప్పుడు అంతా అంటే కొంచెం ముందు ప్లాన్ చేశాను బాగానే. 1 month ముందు ప్లాన్ చేశాను మూవింగ్ మొత్తం అంతా. ఆ రోజు అపార్ట్మెంట్ క్లోజింగ్ ఆ మూవింగ్ కూడా అప్పుడు లాస్ట్ డే పెట్టి ఇక్కడ నెక్స్ట్ డే ఇక్కడ గిన్నెది అట్లా పెట్టేసి అంతా పెట్టాను. లాస్ట్ మినిట్ లో వాడు హ్యాండ్ ఇచ్చాడు మూవింగ్ వాడు. మన అందరికి తెలిసినోడు యాంథనీ, టోనీ అని అందరూ చాలా మంది చేశాడు. ప్లాన్ చేశాను అంతా. ఆ రోజు మిస్ వాడు రాలేదు. ఇక్కడ అపార్ట్మెంట్ ఇచ్చేయాలి అంతా ప్లాన్ చేసాం. తర్వాత అప్పటికప్పుడు క్రేజ్ లిస్ట్ వాటిల్లో పెడితే ఎవడెవడో కాల్ చేస్తున్నారు, ముందు డబ్బులు అంటాడు, తర్వాత ఎక్కువ అంటాడు, ఏదో చెప్తున్నారు. ఇంకప్పుడు వంశీ, వినోద్, రాజేష్. ఇంకా రాజేష్ అంటే ఇంకా నాట్అవుట్ బ్యాట్స్మెన్ ఎక్కడైనా సరే, క్రికెట్ అయినా ఎక్కడైనా. సో అందరూ మొత్తం అపార్ట్మెంట్ మొత్తం లైక్ 4 hours లో మొత్తం ఒక పెద్ద వ్యాన్ తెచ్చి మొత్తం షిఫ్ట్ చేసాం ఉన్న లగేజ్ మొత్తం కూడా. అప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు, ఫణి, శాంతి వీళ్ళందరూ. సో ఇట్లా మెమరీస్ చూసుకుంటూ వెళ్తే బండి గారు టైకోలో మన మీరు, వారణాసి గారు, కుమార్ రేమణి, వినోద్ ఆఫ్ కోర్స్ కాఫీలకి వాటికి టైం చాలా స్పెండ్ చేసాం. తర్వాత వాణి గారు మీ మటన్ కర్రీ అను బగారా రైస్ మిస్ అవుతాం. సో తర్వాత మాధవి గారు, తర్వాత అంటే మీ పేరు మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు. మన జ్యోతి అక్క
అని పిలుస్తాను. ఎందుకంటే తెలంగాణ శకుంతల అక్కడ టైప్లో అక్కడ పిలుస్తాను మామూలుగా జోక్ అక్కడికి. ఇవి ఎలా అంటే మీరు హట్ అవ్వద్దు. ఇంకా yes bro, yeah 2 years ఉన్నాను సిద్దిపేటలో. అక్కడ కూడా నీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లేదు బ్రో, సిద్దిపేటలో నేను 2 years వైబిఆర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. పనిచేసినప్పుడు మళ్ళీ అది కూడా కామన్ పాయింట్ అంతా. లైఫ్ లో ఏదో నేర్చుకోవాలి కదా అని యాక్చువల్గా దీని అందరికీ మంచి పాయింట్ గుర్తు చేశాడు. దీని అందరికీ మూల కారణం మా అమ్మమ్మ. మా అమ్మమ్మ పాపం ఏమైందంటే ఇట్లా మా ఫాదర్ వీళ్ళు అప్పుడప్పుడు విలేజ్ లో మీకు అంతా తెలిసిందే కదా, విలేజ్ లో ఇట్లా అప్పుడప్పుడు పొలాల్లో లేకపోతే అక్కడ ఈ సాగులు ఏవి ఉంటాయి కదా వాటిల్లో వాటిని ఏమంటారు మరి ఇటు అది చాలా చోట్ల చాలా పిలుస్తారు. వాటిలో అలా అప్పుడప్పుడు వాళ్ళు ఏదో పాపం నెలకోసారి 2 నెలలకోసారి ప్లాన్ చేసుకుని ఆడుకునేవాళ్ళు. అది ప్యాగా లేకపోతే మందు ఇలా ఉండేది. ఉంటే మా అమ్మమ్మ అప్పుడు మీ నాన్న ఇట్లా ప్యాక్ ఆడుతున్నాడు లేకపోతే అది ఇది అని చెప్పి నువ్వు కూడా వెళ్ళి మీ నాన్నకి ఎదురు ఆడాలని చెప్పి నేర్పించింది. చిన్నప్పుడు చాలా అది నాకు మేబీ 8-9 years అప్పుడు అనుకుంటా. అప్పుడు నేర్పించింది. అప్పుడు ఇంట్లో కూర్చొని ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇంట్లో మా అమ్మమ్మ, నేను, మా అక్క, మా అమ్మ అట్లా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడు కాకపోతే మా నాన్నతో ఆడలేదు. అది ఎప్పుడు కోరిక. ఒకసారి ఆడలేదు యాక్చువల్గా. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు ఆడారు కానీ ఐ థింక్ రాజేష్ వీళ్ళు అందరూ ఆడారు, నేను ఆడలేదు. అలాగే నాకు ఒక కోరిక అలాగే మిగిలిపోద్ది, ఎప్పుడు నేను చేయలేను. బేసిక్గా మా నాన్నతో కూర్చొని మందాలని కోరిక, కాకపోతే సేమ్ అదే భయం. అది నేననేది అంటే మేబీ నేను బయట అలా తాగేసి అలా కలిసి ఉండొచ్చు కానీ ఇద్దరం కూర్చొని చీర్స్ చెప్పుకుని తాగే కొంతమంది ఎలా ఉంటారు. మా మామగారితో అయితే మామూలుగా చేసుకోవడం తెలిసింది అంతా చెప్పాను కూడా ఆల్రెడీ. మా అమ్మ వచ్చినప్పుడు యాక్చువల్గా కొన్ని మెమరీస్ నేను బోర్ కొట్టొచ్చాము కానీ కొట్టే మీ టైం ఉంది అనుకుంటున్నాను బేసిక్ గా. ఏదైతే కట్ చేయాలి ఇలా యాక్చువల్ మా ఇంట్లో తెలియదు. అయితే నేను ఎప్పుడు నాది పీజీ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసే బేసిక్ అప్పుడు మందు. తర్వాత అప్పుడు మధ్యలో మానేశాను. అది అంటే పెళ్ళప్పుడు ఇట్లా చెప్పుకోకూడదు అని చెప్పి నా గురించి ఇప్పుడు ఏదైనా రెఫరెన్స్ లేదని ఇస్తే ఇట్లాగే వాడ అంటారేమని చెప్పి అప్పట్లో మానేశాను. తర్వాత అప్పుడప్పుడు తర్వాత జాబ్కి అట్లా నేను సిద్దిపేట ఉన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ మీ నాన్న తాగేస్తున్నారు అది ఇది అని చెప్పేది. అంటే సరే అని చెప్పి అప్పుడు అప్పుడు నాకు తెలుసు కాబట్టి మా నాన్న పాపం ఏదో ఒక బాటిల్ తెచ్చుకుంటే అది ఒక 1 year పాటు ఉండేది. దాంట్లో ఆయన ఎప్పుడో 2 నెలలకోసారి ప్లాన్ చేసుకొని చూస్తే అది కూడా 2 స్మాల్ దగ్గర తాగి పడుతున్నాడు బేసిక్ గా. దానికి మా అమ్మ తాగేస్తున్నాడు, అసలు ఇంకా ఆరోగ్యం పాడైపోతుంది, అసలు ఇంకా ఇదే తర్వాత అని నాకు చెప్తుంది. కాకపోతే నేను ఎప్పుడు కూడా మా ఇంటికి తాగేసి ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదు బేసిక్ గా. కాకపోతే ఆ రోజు ఆ నైట్ అక్కడ నాకు స్పెండ్ చేసేసి మార్నింగ్ అట్లా వెళ్ళేవాడిని. నైట్ వెళ్ళేవాడిని కాదు అసలు. అప్పుడు ఎవరు తాగితే అలా వెళ్ళేవాడిని కాదు. సో అట్లాగే ఇలా తాగేసింది చెప్తే ఇంకా నేను ఇప్పుడు ఫుల్ తాగేసినానని చెప్తే నువ్వేం ఫీల్ అవుతావు అనుకునేవాడు. ఇంకా అప్పుడు తర్వాత ఎప్పుడు కూడా సందర్భం రాలేదు, నేనే చెప్పలేదు. తర్వాత ఇక్కడ యూస్ వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు సో అందరిలో మామూలుగా 2 వచ్చారు. సరే అని చెప్పి చికెన్ ఏదో నేర్చుకున్నాం అప్పట్లో ఇలాగే యూట్యూబ్లో వాటిలో. సరే అని చెప్పి మంచిగా చికెన్ 65 చేసి గ్లాస్లో అంతకుముందే బాటిల్ ఏదో అక్కడ కింద ఉంది అప్పటికి. అంటే అప్పుడు రూపాయలు అడిగిందంట మా అమ్మ. అంటే ఇది మందు అని చెప్పింది. అంటే లేదు ఆయిల్ అయి ఉంటుంది అందండి మా అమ్మ. సరే అనుకున్నా. అయిపోయిన తర్వాత గ్లాస్ లో పోసి ఇచ్చాను, కలిపి ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకేదో జరగబోతుంది అనుకుని ఇచ్చాను. ఇస్తే ఇంకా మా అమ్మ ఏంటది అంది. అంటే అదే మందు అన్న. అంటే
నువ్వు ఇచ్చావా అంది. అంటే నేనే ఇచ్చానండి. ఇంకప్పుడు అప్పటికేంటంటే మా నాన్నకి కొంచెం హార్ట్ ఇది వచ్చి స్టంట్ చేశారు అప్పటికి. సరే అని చెప్పి ఇస్తే అసలు డాక్టర్లు తాగొద్దన్నారు, ఇక అది ఇది అని. అప్పుడు నువ్వు తాగుతావా అంది. అంటే నేను కూడా తాగుతాను సోషల్గా, కాకపోతే నాన్న ముందు తాగను, సోషల్ తాగుతాను అన్న. ఇంకా మా నాన్న ఉన్నదానికంటే నా మీద ఇంకా ఎక్కువ ఇది అయిపోయింది అప్పటికి. షీ వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ అన్నాడు బేసిక్గా. ఇంకా అది జనరల్గా ఉండేది కదా న్యాచురల్గా, అందులో మన బంగారం మంచిది అనుకుంటే. సో అదే టైప్లో నేను కూడా ఇంకా అన్నాను. ఇంకా అప్పటికి కొంచెం నాకు ఈగో వచ్చింది. ఇంకా మా అమ్మని ఇంకా ఫుల్ అరిచేసి నన్ను వెళ్ళిపోతాను, ఇంకా అతను పంపించి అది ఇది అంది. నువ్వు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇంకా నేను పెద్ద ఇది చేశాను. ఆ తర్వాత కాకపోతే ఇది ఎందుకు చెప్తాను మళ్ళీ చెప్తాను కూడా. సరే అని చెప్పి తర్వాత ఇట్లా డాక్టర్స్ కూడా తాగమంటారు అది ఇది అని చెప్పి కొంచెం ఫుల్ బ్రెయిన్ వాష్ చేసి కొంచెం స్మోకింగ్ మంచిది కాదు అందుకే నేను చేయను. బేసిక్గా ఇది లిమిట్లో ఉండి, అంటే మీకు మీ ఫాదర్ వాళ్ళప్పుడు తాగేసి తర్వాత రోడ్ల మీదకి వచ్చేసేదో అట్లా గొడవలు అట్లా చేస్తే అది మంచిది కాదు, అంతేగాని సోషల్గా ఒకటి తీసుకుంటే మంచిది అని చెప్పాను. ఆ తర్వాత ఏమైందని వెళ్ళిన తర్వాత మా బ్రదర్ ఇంకో అతను ఉన్నాడు అక్కడ, వాడు స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తాడు. సో అంటే ఇంట్లో బయట బేసిక్గా. సో వాడు వస్తే ఇంటికి అప్పుడు చెప్తుందంట, మొన్న వెళ్ళాను అన్నయ్య చెప్పాడు నువ్వు స్మోకింగ్ చేయబాకు డ్రింకింగ్ చేయి పర్వాలేదు. మనం అనుకుని పని చేస్తున్నాను. సో అంతా కూడా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాపీగా ఉన్నాం అందరం. సో ఇందాక కూడా బ్రో ఇదన్నా అన్న కూడా ఈ వర్గాలు అన్నీ ఏం లేదు బేసిక్గా, ఇవన్నీ జస్ట్ దాని గురించి ఫన్కి అని చెప్తున్నా. సో అందరు కూడా థ్యాంక్ యూ. నేనైతే ఈ సర్ప్రైజ్ గురించి చెప్తాను ఎందుకంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాను దాని గురించి. నాకు పొద్దునూరు తెలియదు బేసిక్గా, అంటే అందరూ వస్తున్నారు అనేది. నిన్న సదా గారు ఫోన్ చేసి ఇంకో 2 ఫ్యామిలీస్ని పిలిచాను అన్నారు. అంటే ఎవరు అన్నాను. అంటే మనకి ఏదైనా కొద్దిగా అంటే కొద్దిగా దాన్ని లాగుతూ ఉంటాం కదా, సరే అని చెప్పి ఎవరు అంటే ఎవరికి తెలిసిన వాళ్ళు అన్నాడు. పోనీ ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పలే అన్న. అంటే లేదులే నీకు వచ్చిన సర్ప్రైజ్ అన్న. అంటే సర్ప్రైజ్ అనుకో అన్నారు. కానీ సర్లే అన్న అయిపోయింది. మార్నింగ్ ఫోన్ చేశారు. ఈలోపు ఈ మధ్యలో కొంతమంది జీవిస్తూ ఉన్నారు అందరూ. అంటే నేను నైట్ కూడా ఇది యాక్చువల్గా ఈ 2 days అందరూ నా పేరు చెప్పుకొని పాపం వచ్చి సో ఫేర్వెల్ మాట్లాడితే ఫేర్వెల్ అంటే ఒకటే ఫంక్షన్ అంటే. సో అంతా అయిపోయిన తర్వాత సో అది అందరూ నిన్న కూడా నైట్ కూడా బాగా జీవించారు అందరూ. సరే అప్పటికి ఎలాగైతే కనెక్ట్ అవ్వలేదు. పొద్దున సాధారణ జీవిస్తా ఉన్నాడు. సరేలేని ఫోన్ చేసి రాత్రి అంతా పొద్దుగాల కనెక్ట్ అయింది, ఇప్పుడు కాదు. రాత్రి తర్వాతే డాక్టర్ తర్వాత కనెక్ట్ చేస్తాం. తర్వాత ఇంకా పొద్దున మనం వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు బయటకు వెళ్ళి రావాలండి. ఓహో ఇదా అప్పుడు కూడా ఏది మన రూపాయలు కూడా ఇలాగే ప్లాన్ చేశారు. సో అని అప్పుడు ప్రవీణ్ ఏదో ఫోటోలు చేస్తాను డ్రెస్అప్ రెడీ ఉంటాడు. మర్చిపోయినా చాలా మంది ఫొటోస్ అని మిస్ అవుతుంది అది లేదు అన్నారు కదా. నాకు ఎక్కువ ఫోటోలు తర్వాత ఇది ఎక్కువ ఇష్టం ఉండదు. సో అందుకని నేను పక్కకి వెళ్ళిపోతా ఉంటాను, ఎక్కువ ఉండవు ఫొటోస్. సో అలాగే ఆ ఫోటోలో డ్రెస్అప్ అయినా తర్వాత సాధారణ పొద్దున మనం బయటకు రావాలి, ఏదో అది మాట్లాడాలి, ఇంపార్టెంట్ విషయం మాట్లాడరావాలి అంటే సరే ఎందుకు మీకు యాక్ట్ చేయడం రాదు, ఏదో మాట్లాడతారు కానీ మేబీ నాకంటే బాగా మాట్లాడతారేమో కానీ యాక్ట్ చేయడం రాదు అని. ఆ తర్వాత వీడు ఫోన్ చేసాడు. వీడు వెళ్ళిపోతున్నాడు వాడు రిచ్మెంట్. అంటే వాడు వెళ్తానే ఉంటాడు బాగా. సరే వీడి ఫోన్ చేస్తే వాడు వెళ్ళిపోతా అంటున్నాడు. అందుకని సరే లాస్ట్ మళ్ళీ రాడి హాస్పిటల్కి కలవలేని పోనీ అది ఇది అని చెప్పి అంటుంటే ఏదో అంటున్నాడు. అంటే వీళ్ళు ఏదో ప్లాన్ చేసినట్టున్నారు, లంచ్కి వెళ్దాము అని. లంచ్కి ఖాళీగా లంచ్కి వెళ్దాం అంటున్నాడు. అంటే ఏదో సాధారణ పిలిచాడు లంచ్కి వెళ్తున్నాను, సాధారణ పిలిచాడు లంచ్కి వెళ్తాను అని చెప్పి అప్పుడు ఏమంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నారు, కొంచెం ఏదో జరుగుతుంది అని వాడికే చేశాను. వాడు మళ్ళీ ఇది ఏదని ఓ అవునా ఎందుకు ఏముంటుంది ఏముంటుంది ఇది నువ్వు వాడే ఫీల్ అవుతూ ఉంటారు. విఆర్ బ్రో మన ఎప్పుడే కలిసి ఇంక నేను కలుస్తాను కలవను అది అని నటించడం. అక్కడ బావ అక్క అని చెప్పి నేమే తోస్తున్నాడు ఇందాక. బావ అని పిలిపించుకోవాలని కోరిక అనమాట.
బాగా ఇలా ఇగో అనుకున్నప్పుడల్లా ఇలా చూసుకుని ఒకసారి పైన. సో అది థ్యాంక్ యూ సత్య, మిస్ యూ టు హియర్. బట్ అదే ఇందాక చెప్పినట్టు వీ నెవర్ మిస్, ప్లస్ నేను కూడా ఎవరు మిస్ కాను బేసిక్గా. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ యువర్ అఫెక్షన్. ఐ ఫీల్ లైక్ ఎ ఫ్యామిలీ, నాట్ లైక్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎనీథింగ్. ఓకే, మేబీ నాకు యాక్చువల్గా ఈ ఊర్లోనే ఏదో చిన్న ఇది ఉంటుంది బేసిక్గా, వస్తే ఎవరు కూడా ఇక్కడ స్టిక్ అయిపోతారు. సో అంత ఎఫెక్షన్ నాకు కూడా. నేను నైట్ అనుకుంటాను ఫస్ట్ మర్చిపోయాను, ఈ మూవ్ అప్పుడు యాక్చువల్గా నన్ను బావర్చి ఆయన మెయిన్ ఓనర్, అదే రెస్టారెంట్ చైన్ ఓనర్, ఆయన ఇన్వైట్ చేశాడు అనమాట బేసిక్గా. ఈ బిజినెస్ వీటిల్లో కొద్దిగా పార్ట్నర్షిప్ అయ్యి తర్వాత ఇంకొంచెం డెవలప్ అయ్యి గ్రో అవుదాం అని చెప్పేసి ఆయన రియల్ ఎస్టేట్ అది కొంటా ఉన్నారు అక్కడ. సో వాటిలో ఆయన ఇన్వైట్ చేశాడు అనమాట. చేసినప్పుడు కూడా నాకు వెంటనే నేను డెసిషన్ తీసుకోలేదు బేసిక్గా, అంటే ఎందుకంటే ఇట్స్ బిగ్ మూవ్ బేసిక్గా. నాకు కొంచెం అఫెక్షనేట్ గానే ఉంటాను బేసిక్ దేనికైనా సరే. సో అట్లాగే హ్యారిస్బర్గ్ అంటే నాకు మంచి అఫెక్షన్ ఉంది బేసిక్. తర్వాత ఇండియా తర్వాత మీ అందరూ కూడా కొన్ని మధ్యలో ఇది గోత్రి అయ్యే ఉంటారు బేసిక్గా. నాకు ఇలాగే ఇండియా వెళ్ళిపోదామా లేకపోతే ఇక్కడ ఉందామా అనే దానికి ఒక ఆన్సర్ లేదు బేసిక్గా. సో కొన్నాళ్ళు నాకు కొన్ని డేస్ నాకు నిద్ర కూడా పట్టలేదు బేసిక్గా. ఎందుకంటే నేను పేరెంట్స్కి అదే ఇప్పుడు ఒకనే కొడుకుని, ప్లస్ మా అక్కడు ఉంటారు అక్కడే ఉంటారు బేసిక్గా. కాకపోతే అప్పట్లో ఇట్లాగే ఉందామా వెళ్ళిపోదామా అనే దాని దగ్గర చాలా ఇదయ్యా బేసిక్గా. కొన్ని డెసిషన్ అంత బిగ్గా తీసుకోలేకపోయా. తర్వాత అప్పుడు ఫస్ట్ చూసినప్పుడు తర్వాత సరే ఏం మిస్, నేను ఎప్పుడు కూడా ఇట్లా ఏదైనా వచ్చినప్పుడు కొన్ని పాయింట్స్ ప్లస్లు మైనస్లు ఆలోచించుకుంటూ ఉంటాను. అట్లాగే ఆలోచించుకున్న దాంట్లో మిస్ అవుతుంది ఏంటి అంటే, ఇప్పుడు పేరెంట్స్ ఒకవేళ మనం ఇండియా వెళ్ళినా సరే ఇంటి దగ్గర ఉన్నాం అనేది అనుకున్నాను అప్పుడు. ఎందుకంటే ఎక్కడో సైడ్ హైదరాబాద్ను లేకపోతే ఎక్కడనో అటు ఉంటాము. సో అక్కడ ఉన్నా సరే వెళ్ళి రావాలి, విజిట్ చేసి రావడం. అట్లాగే ఇక్కడ ఉన్నా విజిట్ చేసి రావచ్చు అట్లా అనుకున్నాను. తర్వాత చూసుకోవడానికి అనేది అదొకటి ఉండే పాయింట్. తర్వాత మిస్ అవుతుంది ఏంటంటే ఫ్రెండ్స్ని, తర్వాత క్లోజ్ రిలేటివ్స్ని కానీ, లేకపోతే అంటే నాకు రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి పెద్ద డిఫరెన్స్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే నేను ఎవరైనా సరే మనం హ్యాపీగా ఉన్నామంటే ఈజ్ ఏ వాట్ ఎవర్ రిలేటివ్ లేకపోతే ఏదో ఒక రిలేషన్ అని అనుకుంటాను బేసిక్గా. అట్లా మిస్ అయిన దాంట్లో మీ అందరిని చూసిన తర్వాత మనకు ఆ ఫీలింగ్ రాలేదు బేసిక్గా, రానివ్వలేదు. సో మీరు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా ఇక్కడ ఉండడానికి దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో అన్నికి చెక్ మార్కులు కొట్టుకుంటూ వచ్చాను. సో అట్లా ఐ ఫీల్ లైక్ ఎ ఫ్యామిలీ. తర్వాత ఈ డాలస్ వెళ్ళేటప్పుడు కూడా నాకు అన్నింటిలో కూడా నేను అన్నిటికీ టిక్ మార్క్స్ వచ్చినాయి, కానీ ఈ ఒక్క దగ్గరే నేను క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాను బేసిక్గా. ఎందుకంటే సపోజ్ అప్పుడు ఉన్నది ఏంటంటే అప్పటికి బావర్చి ఇంకా క్లోజ్ అవ్వలేదు బేసిక్గా. సో దానికి అంటే ఏదో ఒకటి చేయొచ్చు దానికి అని దాన్ని టిక్ పెట్టేశాను. తర్వాత ఇల్లు అంటే ఇల్లుది పెద్ద ఇదేం లేదు, పిల్లల్ని అంటే పిల్లలు ఇంకా చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి ఎడ్యుకేషన్ పెద్ద ఇదేమి లింక్స్ ఏం లేవు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బాగానే హ్యాపీగానే ఉంటారు. తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికినే టిక్ పెట్టలేదు బేసిక్గా, దానికి క్వశ్చన్ మార్క్ పెట్టాను. సో ఆ తర్వాత మళ్ళీ సేమ్ రీజన్, అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు, అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అక్కడ కూడా చాలా మంది ఉన్నారు డాలస్లో. సో అట్లాగే టిక్ పెట్టుకోవాల్సి వచ్చింది ఫోర్స్ఫుల్గా. బట్ వీ నెవర్ నో, వీ మే కమ్ బ్యాక్. ఎందుకంటే ఈ ఊర్లో ఏదో ఉందని నేను ఫీల్ అవుతాను బేసిక్గా. తర్వాత నేను నైట్ అనుకుంటున్నా వెళ్ళి ఒకసారి నేను ఉన్న అపార్ట్మెంట్లు ఎన్నో ఒకసారి చూసి వెళ్దామని అనుకున్నాను. సో దట్స్ హౌ ఐఎమ్ అఫెక్షనేట్. సో అది ఐ మిస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. Ready? All the best.
సదా గారు మీరు అడ్రస్ అలా అలా నుంచండి, అక్కడ నుంచి దట్స్ ఓకే. మీరు అడ్డం వచ్చారు, మీరు అడ్రస్ కొంచెం ముందు పెట్టా. బ్యాచులర్స్ ఉంటారండి, ప్రేమ వస్తుంది. కమాన్ గైస్, రండి అందరు రండి, బ్యాచులర్స్ ఉంటారండి. వాళ్ళొకటి తీద్దాము, మీరు కూడా ఉండండి. చూసా రూపా, నువ్వంటే ఎంత భయమో రూపా, చూసావా ఎంత భయం. ఎక్కడైనా ఉండాలి ఒక్క నిమిషం, వాళ్ళతో తీద్దాం, ఒకటి తీసిన తర్వాత ఒక్క నిమిషం వాళ్ళతో ఒకటి తీద్దాం, తీసిన తర్వాత నేను ఎడిటింగ్లో తీసేస్తలే మిమ్మల్ని. ఓకే నెక్స్ట్ బయలుదేరు. హ్యాండ్ రావట్లేదు, కేపీ రావాలి. అదే ఫోటో ఒక నిమిషం ఆగాగు. అదే అందరూ ఒకసారి వచ్చేయండి. స్పిన్ ఫోర్డ్ ఒక్క నిమిషం, అందరి తరఫున స్మాల్ గిఫ్ట్ ఒకటి చేద్దాం. అందరూ వచ్చేయండి ప్లీజ్. ఆ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ గైస్ ఎవ్రీబడి లేడీస్ ఇచ్చేయండి అందరూ. కాదు, 1 వీక్ ఉంది అందరికి. యాక్చువల్లీ మీరు ఇలా వచ్చారు సార్, అందరూ ఇటేపు రండి కొంతమంది ఇప్పుడు నేను సైడ్ చేస్తాను. మధ్యలో ఉండి పర్లేదు నరేంద్ర. ఇలా రండి. Guys, 1, 2, 3, ready. ఫోటో రాకపోతే ఆత్రేయం తీయండి. ఉండు అక్కడ ఫోటో దిగుదాం. వాడి ఇక్కడే ఉంటాం. రెడీ 1, 2, 3. 1, 2, 3. పంపిస్తాయి పంపిస్తాయి. నేను తీస్తానండి, మంచిగా తీస్తాను. ఫోటో ఫ్రేమ్ పెడతాను. ఒక్క నిమిషం
నెక్స్ట్ బాబాయ్ కిషోర్ గారు రండి. ఎవరుంటారు? One, two, three. 1, 2, 3. Ready? 1, 2, 3. అవును అయితే రాలేదు. Ready? 1, 2, 3. నేను చెప్తాలే. రెడీ? రెడీ? రెడీ శామ్ గారు? 1, 2, 3. 1, 2, 3. నేను సరే పట్టుకోలేదు ఫోటో. ఓషన్ సిటీ బ్యాచ్. రెడీ? 1, 2, 3. దానికి బోరు కొడుతుంది పాపం. ఇంకొక 5 నిమిషాలు నాన్న. ఇప్పుడు బస్ స్మైల్ చూడండి. రెడీ బాబాయ్? ఓకే. హూ ఇస్ మిస్సింగ్? అన్న వెళ్ళండి. రాజేంద్ర రండి. వెళ్ళారా? ఓకే బ్రో. రెడీ? 1, 2, 3. 1, 2, 3. ఇంకెవరికైనా కావాలా సోలోలు? ఓకే. ఒక్కసారి గ్రూప్ పిక్చర్ రండి. అందరం కలిసి ఒక గ్రూప్ పిక్చర్ రండి. ఒక గ్రూప్ పిక్చర్ అందరం కలిసి ఒక గ్రూప్ పిక్చర్ రండి. నరేంద్ర ఫ్రేమ్ చేంజ్ పెట్టుకుంటాడు ఇంట్లో గ్యారంటీగా. రండి అందరూ రండి. తప్పకుండా వచ్చేసాను. అందరూ వచ్చేసాను. ఎవ్రీబడి I got everyone. వీడియో అండ్ ఫోటో పైన అక్కడే ఉంటుంది. నువ్వు వెనక్కి వెళ్ళిపోయా? ఆల్ ది వే. ఇక్కడ కూడా వస్తుందా? నువ్వు వెనక్కి వెళ్ళి కొద్దిగా. కాదు, ఫోటోలో ఉండదని ఒక రీజన్ తిట్టి వచ్చా. వస్తే మీ అదృష్టం. ఫోటోలు ప్రస్తుతానికి, వీడియో కూడా అన్నింటిలో ఒకటి మంచిది చూసుకోండి. వీడియో వస్తుంది. నవ్వండి. అలా ఇంకా